Yes, Mataji, Padmaja Mataji. Uh, Today I went through same situation, Prabhuji. Actually, I have given money for someone. mm, Mm-hmm. uh, uh, like 15 days back. They said 2 days, within 2 days they'll give. Yesterday Mm. night I was thinking and I slept because I need to tell my husband I need to return that money. Morning, I didn't wake up. I wake up at like 5, 6, 5:50 like that. Then my mind started same thing. What you are doing? Daily you wake up at 4:30, you finish your japa, but now you wake up at 5:50. Like I same experience went. That time I remembered you only. I said stop it. We'll Mm. we'll think later. At least do Mm. one mala. We have time for one mala. I did only one mala and Mm. started cooking and everything. For Mm. that, thank you, Prabhuji. And sometimes, some things, మీరు I తెలుగులో can't say అడగండి through మాతాజీ. this form. నేను తెలుగులో అడగండి. ఉమ్. సారీ ప్రభుత్వం మర్చిపోయినా. ఉమ్. ఆ, కొన్నిసార్లు లైక్ ఇప్పుడు నేను ఊరికి వెళ్ళాలి ప్రభుజీ, అక్కడ నేను చెప్పలేను ట్రూత్ పూర్తిగా, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కొంచెం స్థిరం అవుతున్నా భక్తిలో. మ్హూ. అక్కడ నేను ఫుడ్ విషయంలో కొంచెం ఎలా అనేది ఊరికి వెళ్ళక ముందుకే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకో మైండ్ స్టార్ట్ చేయడం అంటే దానికి ఇది ఒకటి దొరికింది. ఇది చు- జపం చేసేటప్పుడు నువ్వు ఊరికి వెళ్తే ఎలాగా నువ్వు తినాల్సి వస్తది, ఆనియన్ గార్లిక్ ఇలా ఇప్పుడే చెప్పడం స్టార్ట్ చేసింది. దాన్ని ఎలా స్టాప్ చేయాలి ప్రభుజీ? సో ఇంగ్లీష్లో ఏమంటారంటే, లెట్ us థింక్ అబౌట్ ద క్రాసింగ్ ఆఫ్ బ్రిడ్జ్ వెన్ వి అరైవ్ ఎట్ ద బ్రిడ్జ్. సి, రామచంద్రుడు సీతమ్మ పోంగానే, లేదా అయోధ్యలో ఉన్నప్పుడే ప్లానే లేదు సీతమ్మ కిడ్నాప్ అయితే బ్రిడ్జ్ ఎలా కట్టాలి, లంకకి ఎలా వెళ్ళాలనేసి. సో సముద్రం దగ్గర వచ్చిన తర్వాత ప్లాన్ చేశారు బ్రిడ్జ్ ఎలా కట్టాలనేది. సో సిమిలర్లీ ఇప్పుడు మీరు కూడా ఆల్రెడీ కృష్ణ భక్తి చేస్తున్నారు, అండ్ ఆనియన్ గార్లిక్ లేకుండా మీకు ఏమేమి ఫుడ్స్ తినాలి అనేది తెలుసు. పెరుగన్నం తినొచ్చు, అండ్ ఫ్రూట్స్ తినొచ్చు, రైట్? లేదా ఆనియన్ గార్లిక్ లేనిది ఏదైనా అవైలబుల్ చేయించుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇవన్నీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంది. సో ఆ అండర్స్టాండింగ్ సరిపోతుంది. రేపు పొద్దున మీరు ఊరు వెళ్ళిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దట్ ఇంటెలిజెన్స్ అండ్ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ యూ. సో దాని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఆలోచన మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ కాబట్టి అది ఆలోచన స్టార్ట్ చేస్తుంది. ఇట్లా వెళ్తా, మరి వెళ్తావు కదా ఎట్లా అనేసి అంటుంది. అప్పుడు మనసుకి ఏం చెప్పాలంటే, వెళ్ళినప్పుడు చూసుకుందాంలే. ఓకే, పిల్లలు ఓకే కూడా ప్రభు. అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మా అబ్బాయికి ఎప్పుడన్నా మన డివోటీస్ ఏదైనా ఈవెంట్కి పిలిచినప్పుడు, ఏదైనా గెట్ టుగెదర్ పిలిచినప్పుడు వాడు అడుగుతూ ఉంటాడు, శ్రీవల్లి వస్తుందా, అర్జున్ వస్తాడా, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా అని అడుగుతారు. ఓకే, నేను వాడు చెప్తాను, వెళ్ళాక నువ్వే చూడు ఎవరెవరు వచ్చారు అనేసి అంటాను. రైట్? సో ఫస్ట్ టైం అడిగితే చెప్తాను, అర్జున్ వస్తాడేమో మోస్ట్లీ అని చెప్తాను. కానీ పదే పదే అడుగుతున్నాడు అనుకోండి, చెప్తాను నువ్వు వెళ్ళాక నువ్వే చూసుకో అంట. సో మనసుకు కూడా అదే చెప్పాలన్నమాట, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పటి నుంచే అవసరం లేదు. ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. Very nice, Prabhuji. Very nice answer. థ్యాంక్ యూ. ఎస్, ఎనీ అదర్ Hare క్వశ్చన్? Krishna, Prabhuji. Yeah, Prabhuji. ఎస్ నూతన Prabhuji, మాతాజీ. always taking association is good, isn't it, Prabhuji? And ఎస్ for ఎస్. the neophyte devotees who are just beginning, it is really helpful association. But many a times what happens, I have this guilt, that's why I'm asking this, Prabhuji. Actually, because of me, the means मुझसे पहले जो डिवोशन में पार्टिसिपेट कर रहे थे ना, उनका जप नहीं हुआ मेरी वजह से, तो उस दिन से आई एम नॉट एबल टू फेस दैट पर्टिकुलर पर्सन. इट्स नॉट कृष्णा बट दैट पर्टिकुलर पर्सन तो हु उसका जब नहीं हुआ आपकी वजह से? मेरी वजह से ना प्रभु जी, तो मतलब मेरी क्यों? वजह से उनका टाइम वेस्ट हो गया था उस दिन. वो क्या प्रजल्प मतलब? में, हाँ प्रजल्प में हम लोगों का टाइम चले गया था. ओके, वी तो स्पोक अबाउट अदर थिंग्स ओनली, शॉपिंग के लिए चले गए थे, तो इसलिए वैसा हो गया. प्रजल्प करना चाहिए कि नहीं करना चाहिए? नहीं करना चाहिए but तो हम लोग गुड ग्राउंड्स नहीं दैट, हुए थे हाँ उस टाइम पर. तो आपने प्रजल्प किया, आपको अफसोस है कि वो करना नहीं चाहिए था, और हम्म उसकी वजह से उनके राउंड्स नहीं हुए, इसलिए आपको गिल्ट है।
ठीक है, हाँ ये आपकी अच्छाई है, तो आप उनसे माफी मांग सकते हो और नेक्स्ट टाइम प्रजल्प ना करो, ताकि उनके राउंड्स ऐसे पेंडिंग ना हो जाए। आप ट्राई कर सकते हो, हम्म, ठीक है। तो दिस इज गुड, दिस इज गिल्ट। अब इसके साथ साथ आपको एक और चीज भी जाननी है कि प्रजल्प नहीं करना चाहिए उसको भी तो पता होना चाहिए, और पेंडिंग राउंड्स नहीं रखना चाहिए, राउंड्स करना इंपॉर्टेंट है, ये उनको भी तो जानना चाहिए। तो गलती उनकी भी है, लेकिन हम उनकी गलती पहले अपनी गलती एक्सेप्ट करने के बाद में डिस्कस करते हैं। ये मैं आपको क्यों बता रहा हूँ, क्योंकि गिल्ट में क्या लगता है कि अहंकार विमूढ़ात्मा कर्ता हम इति मन्यति, मेरी वजह से ही उनके राउंड्स नहीं हुए। नहीं, आप भी एक कारण हो, लेकिन आपको वो अवॉइड कर सकते थे, प्रजल्प को रोक के, शॉपिंग को रोक के वो अपने राउंड्स पे ध्यान दे सकते थे। तो गलती उनकी तरफ से भी है, इसलिए आप ज्यादा गिल्ट रखने से कोई फायदा नहीं है। लेकिन आप क्या सीख सकते हो कि नेक्स्ट टाइम से मैं ऐसे किसी का वक्त जाया नहीं करूंगी, दैट यू कैन डू इट, और गिल्ट को छोड़ दो। दैट इज द ओनली यूज ऑफ गिल्ट, उसके बाद में ज्यादा रखने की जरूरत नहीं है। राइट, जैसे मान यस लो प्रभु। आपका आपका आप कौन सी गाड़ी चलाते हो, कोई गाड़ी चलाते हो आप? हाँ प्रभु जी, चला सकती हूँ, चलाती अच्छा, नहीं, हाँ टू मान व्हीलर। लो टू व्हीलर, ठीक है, मतलब जस्ट फॉर एन अंडरस्टैंडिंग, आपका टू व्हीलर का थोड़ा सा कुछ टायर का स्क्रू ढीला था, तो आपने क्या किया कि उसको स्क्रू टाइट कर दिया, ठीक है। टाइट करने के बाद वो स्क्रू ड्राइवर या पाना आप उसके पास ही रखोगे या फिर उसको निकाल के कहीं और रखोगे? उसकी जगह पर रख देंगे निकाल कर। राइट, तो टायर को तो हम्म अटैच करके नहीं रखोगे ना। हम्म। नहीं, अगर फिर से लूज हो गया तो फिर टाइट करने के लिए वहीं पे होना चाहिए ना। नहीं। नहीं ना, तो गिल्ट का काम उतना ही है, टाइट करो और साइड में रख दो, जब फिर काम आओ तो लेके आना। बट वो गिल्ट को साथ में लेके ही नहीं घूम सकते हो ना। तो स्क्रू टाइट कर दिया, हो गया, टाइट करने के लिए पाना की जरूरत थी, स्क्रू ड्राइवर की जरूरत थी, कर दिया और साइड में रख दो, और गाड़ी लेके चलो आगे। फिर से लूज हम्म। हो गया तो फिर से टाइट कर लेंगे, बट फिर से शायद लूज हो गया तो कैसे, लूज होना नहीं चाहिए था ना, गाड़ी है, हो सकता है लूज, जीवन है, हो सकता है गलती, तो हमको टाइट करो निकाल दो। वैसे ही गिल्ट आप है ना, जान लो कि फिर से प्रजल्प नहीं करना है और आगे से अवॉइड करो, बस इतना ही उसका काम है। समझ गए? जी प्रभु। या और कोई और गिल्ट मैंने है माफी किसी? मांगी है प्रभु जी। हाँ मैंने माफी मांगी प्रभु जी। बट उस दिन से जिस तरीके से हम बात करते थे ना, उस हम्म मतलब उससे पहले, उस इंसिडेंट हम्म से पहले मुझे नहीं लग रहा है कि हम उस तरीके से बात कर रहे हैं उसके बाद। मतलब इन अच्छा है। इन डेवलपमेंट ऑफ माई भक्ति ओनली प्रभु जी, आज जो कुछ हमने क्लास में डिस्कस किया है ना, जैसे आपने हैंड का एग्जांपल लेके बताया था कि गिल्ट आना चाहिए आप में और गलती में। So the हम्म same points, that particular friend of mine, she helped me understand all those things. But गुड। हम्म still, you know, मुझे लगा कि उसके बाद I am not able to behave properly the way I was able to do before that particular day. मतलब तो क्लोजनेस उतना कम एक, हो गया ऐसा बोल रहे हो? हाँ मुझे लग रहा है, हाँ। नहीं, गुड ना। Maybe सी because I'm बीइंग, thinking it this way. या अलर्ट हो गए हो, बट अलर्टनेस इज रिलेटेड टू माइंड, क्लोजनेस इज रिलेटेड टू हार्ट। ठीक है, तो कंपार्टमेंटलिज्म ठीक रखो, कि मैं अलर्ट हो गई हूँ, अवेयर हो गई हूँ, दैट इज अ पार्ट ऑफ माइंड। बट अफेक्शन, क्लोजनेस ये हार्ट का रिलेटेड है ना, तो क्लोजनेस कम नहीं करना चाहिए। वी शुड बी मोर हेल्पफुल, कि एक्चुअली वो ऐसा करने के बाद में भी वो एक्सेप्ट कर रहे हैं, तो यू शुड फील मोर क्लोज। राइट, सो Yes, Praveen. थोड़ा सा Yes. ऐसा सोचना चाहिए आपको। Hmm. कैसी, जैसे अभी मैं डांटता हूँ किसी को क्लास में, तो दैट इज माइंड रिलेटेड, मतलब उनका माइंड उनको अनकंट्रोल करके डिस्टर्ब करने आया, इसलिए मैं स्ट्रिक्ट वर्ड्स बोल के उनके माइंड को कंट्रोल करता हूँ। बट दैट डजंट मीन दैट आई हैव reduced affection towards them in my heart। राइट, जैसे बच्चे को आप डांटते हो ओनली टू स्टॉप हिम फ्रॉम डूइंग समथिंग रॉन्ग, that doesn't mean that you stop loving him lesser than what you used to love, because that is related to mind, this is related to heart। राइट, तो ये क्लैरिटी रहना चाहिए। इसलिए कभी कभी कोई गुस्सा करता है ना, बुरा मान लेता है,
तो क्योंकि वो भूल जाता है कि अरे मैं गुस्सा करना माइंड के रिलेटेड है, प्रेम करना हार्ट के रिलेटेड है, ये भूल जाता है। करेक्ट। इसलिए इवन गुरु महाराज भी डरते हैं शिष्य से कि कहीं मैं थोड़ा डांट दूंगा तो ये दूर ना भाग जाए। पहले कैसे होता था कि गुरु डांटेंगे इसलिए डर के रहते थे, और डांटने के बाद में भी सॉरी बोल के गुरु के पास रहते थे। अभी कलयुग है ना, तो गुरु भी सोचते हैं कि अरे मैं थोड़ा डांटूंगा, हार्शली बोलूंगा तो ये भाग तो नहीं जाएगा। ऐसा हो गया है क्योंकि माइंड ने मिक्स कर दिया सब कुछ। हार्ट को और माइंड को, जो चीज टेक्निकल होनी चाहिए उसको टेक्निकल नहीं रखता है, जो जिसमें इमोशन लाना है उसमें इमोशन नहीं रखता है। लॉजिक की जगह इमोशन, इमोशन की जगह लॉजिक, लॉजिक की जगह टेक्निक, कुछ ना कुछ ऐसे मिक्स करके बस हमको समझने ही नहीं देता है कि बंदे को क्लोज होना चाहिए या दूर होना चाहिए, क्लोज होंगे तो कैसा रहना चाहिए, दूर होना है तो कैसे होना चाहिए। सो वी आर कंफ्यूज्ड विथ आवर माइंड। सो नाउ यू गॉट क्लैरिटी। Yes, Prabhuji. Thank you very much. वेलकम जी। यस, वेंकटेश श्री गोविंद दास प्रभु हैंड रेस किया, फिर छोड़ दिए। ओके, इफ नो वन हैज एनी नो क्वेश्चन। Yeah, Yes, one Prabhu. question. Hmm. So, if I mean, it's like a situation like this. Hmm. Desire will be that because my desire is that okay, I should be something like a good preacher. I should become a good preacher. Hmm. So, if I am not able to become a good preacher, not able to hold on, view what is required for a good preacher, should I feel guilty? Hmm. So you have a desire to become a good preacher, but that along with that desire, मतलब తెలుగులో చెప్తాను. సో ప్రభుజీకి కోరిక ఉంది నేను మంచి ప్రీచర్ అవ్వాలనేసి, కానీ నేను కాలేకపోతున్నప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వాలా? రైట్. సో యాక్చువల్గా అక్కడ గిల్టీగా ఫీల్ అవ్వడం కంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక మంచి ప్రీచర్ అవ్వాలంటే నా దగ్గర ఏమేమి ఉండాలి అండ్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, సో నేను ఏమేం లేవో వాటిని డెవలప్ చేసుకోవడంలో ఫోకస్ చేయాలన్నమాట. అక్కడ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, గిల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాలి, కానీ మంచి చేయాలనుకున్నప్పుడు ఇంకా మంచి జరగలేదు కానీ నెగటివ్ కూడా ఏం జరగలేదు కదా. అంటే ఇప్పుడు మీరు 0 నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు గిల్ట్ ఫీల్ అయితే ఓకే. 0 నుంచి +1 +2కి వెళ్ళాలనుకున్నారు కానీ 0 దగ్గరే ఉన్నారు అని అంటే గిల్ట్ అక్కడ రోల్ ఏం లేదు. ఓకే, మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ప్రీచర్ అవ్వాలి అంటే నా దగ్గర టైం ఉండాలి, స్క్రిప్చురల్ స్టడీ చేయాలి, ఓకే అసోసియేషన్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి. ఇందులో నా దగ్గర ఏమేమి ఉన్నాయి? సో మీరు యాజ్ అ డాక్టర్గా మీకు ఆల్రెడీ ఎవ్రీ ఈవినింగ్ ఈజ్ వెరీ బిజీ, కాబట్టి ఈవినింగ్ క్లాసెస్ నేను తీసుకోలేను. మార్నింగ్ యా ఐ కెన్ ట్రై. సో ఐ ఏబుల్ టు డూ సంథింగ్? ఓకే రైట్. ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తున్నారా? ఎస్, ట్రాన్స్లేషన్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. లేదు నేనే ఎక్స్క్లూజివ్గా క్లాస్ తీసుకుంటా అనేసి నేను ముందేమైనా రిక్వెస్ట్ పెట్టానా? ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా? లేదు, నేను ఇంకా ఎట్లా చేయాలి? సో యూ ఫోకస్ ఆల్ యువర్ ఎనర్జీ, పుట్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ హౌ ఐ కెన్ బికమ్ అ ప్రీచర్. మీరు కాలేకపోతున్నప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది తప్పు కాదు. కృష్ణ కోసం ఎక్కువ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు చేయలేకపోతే పర్లేదు. కృష్ణ పట్ల అపరాధము, వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే మనము గిల్ట్ ఫీల్ అవ్వాలి, కానీ ఏదో ఎక్స్ట్రాగా మనం కొంచెం చేయాలనుకుంటున్నాము అవుట్ ఆఫ్ అవర్ విల్ టు సర్వ్ కృష్ణ అండ్ అందులో కొంచెం ఫెయిల్ అవుతున్నప్పుడు దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందికి జాబ్ ఎంత బిజీగా ఉంటారంటే కృష్ణ కథ వినాలనేసి మంచిగా చాంటింగ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఆ జాబ్ హెక్టిక్ చాలా ఉండడం వల్ల చేయలేకపోతారు. కానీ ఈ కృష్ణ కథ కోసం టైం దొరకట్లేదు అనే ఫీలింగ్తో ఒకవేళ జాబ్లో అండర్ పర్ఫామ్ చేశారనుకోండి, దెన్ ఈ డిజైర్ అనేది యాక్చువల్గా తప్పు చేస్తుంది. బికాస్ డిజైర్ని రెగ్యులేట్ చేయాలి. ఎస్, నాకు కోరిక ఉంది కానీ ఆ కోరిక వల్ల నా పని చెడగొట్టకూడదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓవర్ అండర్వింగ్, అతిగా కష్టపడమని చెప్పట్లేదు, కానీ మీకు తెలుసు ఈ జాబ్లో ఈ మాత్రం అయితే కష్టపడాల్సిందే లేకపోతే సస్టైన్ అవ్వలేను అన్నప్పుడు డూయింగ్ దిస్ జాబ్ ఈజ్ ఆల్సో సర్వీస్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
సో ప్రచారం అంటే మీ పనిని మానేసి కేవలం కృష్ణ కథ చెప్పడం అనేది కాదు. మీరు చక్కగా భక్తి చేస్తూ మీ మటీరియల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నా సరే, దట్ ఈస్ ఆల్సో ప్రీచింగ్. బికాస్ బై సీయింగ్ యూ, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళకి నమ్మకం వస్తుంది, నేను భక్తి చేయాలంటే జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు అనేసి. సో అది కూడా ఒక గొప్ప ప్రీచింగే, రైట్? సో సమ్ టైమ్స్ ప్రీచింగ్ అంటే ఏంటో ఆ అండర్స్టాండింగ్ కూడా మనకి కరెక్ట్గా ఉండదు. ప్రచారం అంటే ఇట్లా చేయడం మాత్రమే అని అనుకున్నాం అనుకోండి, అది చేయలేనప్పుడు మనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రచారం అంటే ఇది మాత్రమే కాదు, ఇది కూడా ప్రచారమే, ఇది కూడా ప్రచారమే అనేసి ఆ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పాండ్ అయింది అనుకోండి, దెన్ గిల్ట్ ఫీలింగ్ అనేది రాదు. ఫస్ట్ థింగ్, గిల్ట్ ఫీలింగ్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఫోకస్ అంతా దేనిపైన ఉండాలంటే నేను ఎలా చేయగలను దానిపైన ఉండాలి. తప్పు చేసినప్పుడు మాత్రమే గిల్ట్ ఫీలింగ్ రావాలి, కానీ మీరు అనుకున్నది సాధించినప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా పాజిటివ్లో చెప్పాను కదా, 0 నుంచి పాజిటివ్కి వెళ్ళాలనుకున్నారు కానీ 0 దగ్గర ఉన్నారు, గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ 0 దగ్గర ఉన్నది నెగటివ్కి వెళ్ళారు, రైట్? దెన్ యూ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ ఏబుల్ టు మేక్ సెన్స్, ప్రభు? Yes, Prabhu. యా. Thank you. So please help us to understand how you want to be a preacher and how we can help you. Certainly, because చాలా వరకు నెగిటివ్ థింగ్స్ ఆర్ దేర్ అన్నమాట. అంటే many things have to be corrected from my side. Communication skills పెరగాలి, టైం రావాలి, and needs a lot of preparations. And then technical, okay, but the only thing is what I feel is maybe the connectivity with which I have a different approach for preaching, which is probably not being helpful at this moment. My preaching will not be in my scale, because more often it will come as what we have learned in college and school. So that will be my technique of preaching. Okay, you can do that. Maybe you will find that kind of audience in near future, and maybe you can start more like a classroom. More like a classroom where can be panel discussions, group discussions. So in those kind of things, that is where we find a lot of interest. Then you should start going to colleges and some institutions where you can have such gathering and such audience. Maybe in your free time, maybe it's on Sunday or Saturday where you have leave, or in the morning hours when your OP is not there. So అట్లా ఏమైనా ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ అలా కాకపోతే అట్లీస్ట్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే ఏ ప్రీచర్ దగ్గర అయితే టైం ఉందో ఆ ప్రీచర్కి ఆ ఆపర్చునిటీ ఇప్పించండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ప్రీచింగ్ అనమాట. అంటే నేను చెయ్యాలి అని అంటే నా దగ్గర టైం ఉండాలి, నా దగ్గర టైం లేదు కానీ అవకాశం ఉంది, కాబట్టి టైం ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి నేను ఈ అవకాశాన్ని ఇప్పిస్తే అది కూడా ప్రచారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్లో చదువుతున్నారు లేదా స్కూల్లో మీరు టీచర్గా లేదా ఒక కార్పొరేట్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ డివోటీస్తో ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పించారనుకోండి, ప్రచారం చేసేది ప్రత్యక్షంగా ప్రీచర్ వచ్చి చేస్తున్నాడేమో, భక్తుడు చేస్తున్నాడేమో, కానీ ఆ అవకాశాన్ని మీరు కల్పించారు కాబట్టి ఆ ప్రచారంలో మీరు కూడా పెద్ద రోల్ ప్లే చేసినట్టే. సో ప్రచారం అంటే మనం మాత్రమే ప్రత్యక్షంగా చేయడం కాదు, ప్రచార అవకాశాలని క్రియేట్ చేయడం కూడా ప్రచారమే. సో యూ కెన్ డూ దట్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, టైమ్, స్కిల్ టు డూ దట్. If you find such opportunity, if you found some good match who can do this, you can give inputs. యాక్చువల్గా మీరు ఇలా చేయండి అలా చేయండి అనేసి. ఎందుకంటే ఈవెన్ చైతన్య చరణ్ ప్రభు కూడా యూఎస్కి అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారనమాట, ఇన్పుట్స్ ఇస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీ ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడండి, వాళ్ళని ఇట్లా డిస్కషన్ చేసి బయటకు తీసుకురండి అనేసి. సో కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే చైతన్య ప్రభు అండర్స్టాండ్, ఓకే ఆడియన్స్ ఇలా ఉన్నారు కాబట్టి, సో వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే ఆర్ డూయింగ్ త్రూ చైతన్య చరణ్ ప్రభు. సో సిమిలర్లీ మీరు కూడా ఏదైతే అనుకుంటున్నారో, మేబీ మీకు టైం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ ఆపర్చునిటీస్ని వేస్ట్ చేయడం కంటే ఈ రకంగా కూడా మీరు
దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అండ్ మీ దగ్గర టైం ఉంటే డెఫినెట్లీ మీరు చేయొచ్చు. సో థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. హరే కృష్ణ ప్రభుజీ, ఒక మాట అడగచ్చా ప్రభుజీ? ఒక్క నిమిషం అవుతుంది. మేబీ శ్రీ గోవింద్ ప్రభు, మన వెంకటేష్ ప్రభుది అయిపోయిందంటే మీరు అడగొచ్చు. ఎస్, ఓకే ప్రభు. Okay, Prabhu. Yes, 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 yes. థ్యాంక్ యూ ప్రభు. ఎస్, చెప్పండి దేవలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, అదే నేను ఆలోచిస్తున్న ప్రభుజీ. మేము కూడా గురు మహారాజుకు చెప్తాం కదా ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి, ఏం చేయలేకపోతున్నామని ఫీల్ అవుతున్నాము. అంటే ఇప్పుడు టెంపుల్లో మేము చెయ్యాలని భక్తి వృక్ష కార్యక్రమం పెట్టినాం కదా, అది నేను చెప్పలేకపోతున్నా, అందరం కలిసి చేస్తున్నాము. అట్లా దాంట్లో ఏమన్నా మేము చేసినట్లు ఉంటుందా? ఉంటది కదా, ఫెసిలిటీ మీరు క్రియేట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రసాదం మీరు స్పాన్సర్ చేస్తారు కదా. ప్లస్ మీరు నన్ను పిలిచి ఒకసారి క్లాస్ ఇవ్వమన్నారు. ఐ థింక్ 2 times వచ్చాను నేను, రైట్? సో మీరు పిలవకపోతే, మీరు ప్లేస్ ఆడియన్స్ ఇవ్వకపోతే, నేను ఎంత స్కిల్ ఉన్నా టాలెంట్ ఉన్నా ప్రచారం జరగదు కదా మాతాజీ. సో అంటే ప్రచారం జరుగుతున్నప్పుడు చాలా మంది అందులో రోల్ ప్లే చేస్తారు. ఈవెన్ కొన్నిసార్లు మైక్ సిస్టమ్ అరేంజ్ చేసేవాళ్ళు భక్తులు కాకపోవచ్చు, కానీ వాళ్ళు మైక్ సిస్టమ్ దేనికోసం అరేంజ్ చేస్తున్నారు? ప్రచారం కోసమే అరేంజ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకు కూడా వస్తుంది బెనిఫిట్, రైట్? సర్వ్ చేసేవాళ్ళు డివోటీస్ కాకపోయినా సరే, సర్వ్ ప్రసాదం చేస్తున్నారు అనుకోండి, దెన్ అక్కడ కూడా వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. సో అజ్ఞాత సుకృతి అంటారనమాట. వాళ్ళు సుకృతి కోసం, ఏదో భక్తి కోసం రాలేదు, బట్ ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళు భక్తులు అవుతారు. అజ్ఞాత సుకృతి అంటారు. అంటే వితౌట్ నోయింగ్ దే డిడ్ సమ్ సేవ అన్నమాట. సో అట్లాంటి వాటికి కృష్ణ బెనిఫిట్ ఇస్తున్నప్పుడు, రోల్ అనేది కన్సిడర్ చేస్తున్నప్పుడు, మీరు చేసేదానికి ఎందుకు కన్సిడర్? డెఫినెట్లీగా టెంపుల్ మీరు కట్టించారు కాబట్టి, అక్కడ ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ వచ్చి భక్తులు భక్తి వృక్ష చేస్తున్నారు. సో మీ రోల్ ఉంది. ఓకే, ఇది కూడా ప్రచారమే, మీరు చేసేది కూడా ప్రచారమే. ప్రచార కార్యక్రమాల్లో హెల్ప్ చేస్తే కూడా దాన్ని కూడా ప్రచారమే అని అంటారు. మీరు కూడా ప్రచారకులే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికి, ఎక్స్పాండెడ్ విజన్ ఆఫ్ ప్రీచింగ్. ఓకే, సో ఓకే, నేను ఇట్లా క్లాస్ తీసుకుంటేనే ప్రచారం చేస్తున్నాను అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రీచింగ్. ఎందుకంటే మీరు మీ మొత్తం బాడీని, మొత్తం ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు ప్రచారంలో. దట్ ఈస్ బెస్ట్, రైట్? బట్ కొందరు ఏం చేస్తారంటే డబ్బులు స్పాన్సర్ చేస్తారు, రైట్? సో డబ్బులు స్పాన్సర్ చేసినప్పుడు ఫెసిలిటీ క్రియేట్ అయితేనే కదా అక్కడ వినేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అయ్యేది. సో అది లేకపోతే, రీసోర్సెస్ లేకపోతే కూడా ప్రచారం జరగదు కదా. సో ఆ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేసినందుకు మీరు కూడా ప్రీచింగ్ చేస్తున్నట్టే, లేదా ప్రీచింగ్ యాక్టివిటీస్లో హెల్ప్ చేస్తున్నట్టే. ఏది మనకి వీలైతే అది చెయ్యాలి, రైస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ ఫిజికల్ కండిషన్ అనేది నార్మల్గా ఉండదు కాబట్టి మీరు అందరినీ చేయి పట్టుకొని నడిపించలేరేమో, ఓకే? ఎందుకంటే మీరే ఆ స్టిక్ పట్టుకొని నడవాలి కాబట్టి. కానీ ఒకవేళ మీరు ఒక మనిషిని అపాయింట్ చేశారు, ఆయనకి శాలరీ ఇస్తున్నారు, ఆయన 10 మందిని చేయి పట్టుకొని నడిపించగలడు అనుకోండి, అప్పుడు అందులో మీకు క్రెడిట్ ఉందా లేదా? రైట్? అది మనం వాళ్ళని క్రియేట్ చేస్తే కూడా మనము చేసినట్లయితే. సో మీ చెయ్యి డైరెక్ట్ గా చెయ్యి పట్టుకోవడానికి హెల్ప్ కాకపోయినా, మీరు ఒక చెయ్యిని క్రియేట్ చేశారు మీ దగ్గర ఏది ఉందో దాంతోని. అంటే మీ దగ్గర పట్టుకోవడానికి చేయలేకపోవచ్చు, కానీ ఒక చెయ్యి పట్టుకునే మనిషిని క్రియేట్ చేసేంత మనీ ఉందనుకోండి, దెన్ అగైన్ యు ఆర్ డూయింగ్ ద సర్వీస్ ఓన్లీ కదా. ఓకే, సో దారి ఇప్పుడు చెంచాతో వేసిన, ప్లాస్టిక్ స్పూన్తో వేసిన, స్టీల్ స్పూన్తో వేసిన, ఇంపార్టెంట్ స్పూనా వేసిన కర్రీయా? రైట్? సో ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ఎనీథింగ్, వాట్ ఈస్ అల్టిమేట్లీ రిసీవ్ ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. సో మనం అందరము ఆ చెంచాలమే. ఓకే, కొంచెం చీప్గా ఉంటుంది కానీ మనం అందరము గురు మహారాజ్ చెంచాలం, శ్రీల ప్రభుపాద చెంచాలం అనమాట. ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ కృపనే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో కొందరు పెద్ద చెంచా ఉంటారు, కొందరు చిన్న చెంచా ఉంటారు, రైట్? అండ్ కొందరేమో ప్లాస్టిక్ ఉంటారు, కొందరేమో స్టీల్ ఉంటారు, బట్ స్టిల్ పని అయితే జరుగుతుంది కదా. ఓకే, సో ఆ విధంగా చూసాడాలి.
ఓకే. అదే ప్రభు, నేను ఒకసారి ఫీల్ అవుతుంటా నేనేం చేయలేకపోతున్నాను. అంటే అలా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అది హ్యూమిలిటీ, అది నమ్రత. కానీ negative గా ఫీల్ అవ్వకూడదు. నేను అనుకున్నంత చేయలేకపోతున్నాను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలనే ఉత్సాహం తెచ్చుకోవడానికి అలా ఆలోచించాలి, ఇంకేం చేయట్లేదు అనేసి. రైట్. అదే కానీ ప్రభుజీ. కానీ నెగటివ్గా ఆలోచించకండి, నేను ఏం చేయలేకపోతున్నాను అనేసి అనుకోకండి. నేను అనుకున్నంత చేయలేకపోతున్నాను, ఇంకెలా చేయగలను అనేసి ఆలోచించండి. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అంటే ఒక డౌట్ ఏంటంటే, ఈ మొక్కుకుంటారు కదా, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలని మొక్కుంటది, అలా మొక్కుకుంటారు కదా, వాళ్ళు తీర్చుకోలేనప్పుడు దానికి ఏదైనా ప్రాబ్లం? దానికి ఏం ప్రాబ్లం? అంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు మొక్కుకునేటప్పుడు ఇది జరిగితే ఇది చేస్తానని మొక్కుకుంటారు కదా, అది మామూలుగా మానవ సహజం కదా అది. అయితే ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్లీ సపోర్ట్ అయిపోతుంటది. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ అయ్యేసరికి వాళ్ళు మేబీ అంటే బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు అంటే ఆ మొక్కు తీరలేదు అనేసి మనుషులకు ఉంటుంది కదా, ఆ మొక్కు తీరలేదు కాబట్టి నాకు ఇలా చెడు జరుగుతుంది, అలా ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. అది తీర్చుకోలేనప్పుడు సొల్యూషన్ ఏమైనా ఉంటుందా, లేదంటే మరి అలా ఊరుకోవడమేనా? అది ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటి మొక్కులు పెట్టుకోకండి. అవును, అంటే నాది కాదు, మరొకరిది నేను అడుగుతున్నాను, నాకు డౌట్ వచ్చి నేను అడుగుతున్నా. వాళ్ళకు కూడా చెప్పండి ఏంటంటే ఇట్లాంటి మొక్కులు పెట్టుకోకండి చెప్పండి, ఎందుకంటే దిస్ ఇస్ స్టిల్ అ బిజినెస్ విత్ గాడ్. అదే బిజినెస్ లాగే అనిపిస్తుంది. బిజినెస్ చేయడం అంటే ఆపేయాలి. ప్రెసెంట్ ఇప్పుడు ముందు మొక్కిసుకున్నారు కాబట్టి ఈ ప్రెసెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందా, లేకపోతే మరి అది తీర్చుకోవడమే సొల్యూషనా అని? అందుకే చెప్పాను, ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటి బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఓకే, పాస్ట్ లో ఆల్రెడీ పెట్టుకున్నారు. మీరు వినండి కదా మాతాజీ, ఆన్సర్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు వినండి. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇట్లాంటి మొక్కులు పెట్టుకోవద్దు. ఓకే, సరే, తెలీదు నాకు ఇంతకు ముందు, పెట్టుకున్నాను నేను, ఇప్పుడు ఏం చేయాలి? ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయట్లేదు అండ్ బాడీ వైజ్ గా సపోర్ట్ చేయట్లేదు. సో యాక్చువల్ గా తిరుపతికి వెళ్ళినా, ఎక్కడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినా సరే మనం ఏం చేస్తున్నామంటే దర్శనం చేస్తాం. ఓకే, సో నిజమైన దర్శనం అంటే ఏంటి అంటే, నేను భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి, నా సేవను చూసి భగవంతుడికి అనిపించాలి ఎవరైనా అనేసి, ఆయన మనల్ని చూడాలి, అది నిజమైన దర్శనం. సో నా ఆర్థిక పరంగా, శారీరక పరంగా నేను అక్కడ దాకా వెళ్ళి భగవంతుని దర్శనం తీసుకోలేకపోయినా సరే, ఇక్కడనే నాకు వీలైనంతగా నేను సేవ చేసి భగవంతుని నామం తీసుకొని భగవద్గీత భాగవత పఠనం చేసి క్లాసెస్ వింటూ చక్కగా భక్తులతో భక్తి చేస్తూ నేను ఆ భగవంతుడు నన్ను చూసేలాగా ప్రయత్నం చేస్తాను అనే సంకల్పం తీసుకున్నారు అనుకోండి, దెన్ మీరు రాలేకపోయినా సరే భగవంతుడు ఫీల్ అవ్వడు. ఓకే, సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్, నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి మొక్కలు పెట్టుకోకండి. రెండోది, పెట్టుకున్నాను కానీ చేయలేకపోతే ఉన్న చోటే చేయండి. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు మనము పిల్లలు దూరంగా ఎక్కడో ఉంటారు, పండక్కి వస్తాను అని చెప్తారు, కానీ శారీరకంగానో ఆర్థికంగానో మీకు కొంచెం కుదరలేదు అనుకోండి. సో అంటే ఎస్పెషల్లీ పిల్లలు కాకుండా ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్లో తీసుకుందాం. ఓకే, సో ఫంక్షన్లో ఏంటంటే మనము ఒక రిలేటివ్ పిలిచారు, కానీ సమ్హౌ మనం వెళ్ళలేకపోయాం అనుకోండి, గిఫ్ట్ పంపిస్తామా లేదా ఏదైనా క్యాష్ పంపించామా, నేను రాలేకపోయాను బట్ స్టిల్ ప్లీజ్ యాక్సెప్ట్ మై గిఫ్ట్ అనేసి పంపిస్తాం. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? రైట్. సో మనుషులే యాక్సెప్ట్ చేసింది, భగవంతుడు యాక్సెప్ట్ చేయడా? రైట్.
సో ఎస్, రేపు పొద్దున పరిస్థితి బాగుంటే వస్తాను, కానీ రాలేకపోయినానని నేను ఫీల్ అవుతూ, నేను రాలేదని నువ్వు ఫీల్ అవుతూ ఉండకుండా ఉండడానికి ఏంటంటే, ఐ విల్ ఫీల్ అబౌట్ యూ, ఐ విల్ సర్వ్ యూ. ఓకే, సో సర్వీస్ చేయండి. భగవంతుని నామం తీసుకుంటే హరి సదా వసే తత్ర యత్ర భాగవతా జనాః గాయంతి భక్తి భావేన హరేర్నామైవ కేవలం. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? భగవంతుడికి నామాలు రూప గుణలీల గురించి భక్తులు సాంగత్యంలో వచ్చి ఎక్కడైతే మీరు చేస్తుంటారో భజన, అక్కడ భగవంతుడు స్వయంగా ఉంటారు. సో లొకేషన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ భక్తి. మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి దర్శనం తీసుకోవడం అనేది జస్ట్ వన్ పార్ట్. బట్ దానికంటే పెద్ద పార్ట్ ఏంటంటే, మనము భగవంతుడి ఉపస్థితి నామం తీసుకున్నప్పుడు ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ భగవంతుడిని కళ్ళతో చూడడం కాదు, భగవంతుని సేవ చేస్తూ భగవంతుడు మనల్ని చూడాలని అనుకోవడం, అండ్ ఆ సేవలో మనం భగవంతుడిని చూడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ మొక్కులు తీర్చడాలు ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ కర్మకాండ సెక్షన్లో వస్తాయి. ఓకే, నాది డీల్, నేను ఇది చేస్తా, నువ్వు నాకు ఇది ఇవ్వు. కానీ భక్తి అనేది కర్మకాండలోకి రాదు, ఇట్ ఈస్ బియాండ్ దాట్. కాబట్టి ఇక్కడ లెక్కలు వేరే ఉంటాయి. మీరు వెళ్ళలేకపోయినా మీరు చక్కగా భక్తి సేవ చేస్తే మీరు ఆ మొక్కు తీర్చేసినట్టే. ఓకే, అండ్ భగవంతుడికి కోపం రావడం, మనకు పాపాలు తగ్గడం ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం కేవలం కర్మ గురించే ఆలోచిస్తే అది జరుగుతుంది, రైట్? బట్ భగవంతుడు ఇస్ డిఫరెంట్, మనం వేసుకున్న లెక్కలకి రాడనమాట. సో తనని వేరు విధాలుగా కూడా మనము తనని సాటిస్ఫై చేయొచ్చు. కానీ ఒకవేళ కొందరికి ఎవరన్నా నిజంగానే అమ్మవారు ఉన్నారు, లేదా వేరే ఎవరన్నా దేవీ దేవతలు ఉన్నారు, అట్లాంటి మొక్కులు పెట్టినప్పుడు ఆ కేసెస్ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మోస్ట్లీ కర్మకాండ సెక్షనే నడుస్తుంది. మీరు ప్రామిస్ చేశారు కాబట్టి నేను ఇచ్చాను, కాబట్టి మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు బ్యాంక్ వాడి దగ్గర మనం లోన్ తీసుకుంటాము, ఈఎంఐలు కడతా అంటాము, కానీ కట్టలేకపోయాము, ఆర్థిక పరిస్థితి బాగాలేక, లేదా శారీరక పరిస్థితి బాగాలేక బ్యాంకుకి వెళ్ళలేకపోయాము, ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా లేదు. ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ వేస్తారు, లేట్ పేమెంట్ అనేసి, రైట్? కానీ భగవంతుడితో మనకి రిలేషన్ ఆ బ్యాంకు ఈఎంఐ లాంటిది కాదు కదా. బట్ వేరే దేవి దేవతలతో మనం పెట్టుకున్నప్పుడు మాత్రం ఎస్, తీర్చడానికి ట్రై చేయాలి. కానీ అప్పటికీ సేమ్ ఇలాగే సిచ్యువేషన్ ఉంది, శారీరకంగా ఆర్థికంగా సపోర్ట్ లేదనుకోండి, కృష్ణకి రిక్వెస్ట్ పెట్టుకోండి, అప్పుడు కృష్ణ వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తారు. యస్మిన్ తుష్టే జగత్ తుష్టం. సో కృష్ణ సాటిస్ఫైడ్ అయ్యారు మన సేవతో అంటే, మిగతా దేవి దేవతలకు ఏదైనా మొక్కులు ఉన్నా సరే కృష్ణ చూసుకుంటారు అది. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. వెల్కమ్ మాతాజీ. ఎస్ మధురవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో అందరు ఆనియన్ గార్లిక్ తింటారు కదా ప్రభుజీ, నేను ఒక్కదాన్నే స్పెషల్ గా చేసుకొని అది దేవుడి దగ్గర పెట్టేసి అది ఆనియన్ గార్లిక్ దాంట్లో కలుపుతున్నాను, అది రైటా కాందా ప్రభుజీ? రాంగ్ ఏముంది? ఆనియన్ గార్లిక్ ది మీ దాంట్లో కలుపుకుంటే రాంగ్ గానీ. అంటే వాళ్ళు ఇది తినట్లేదు కదా ప్రభు, వాళ్ళు తినట్లేదు, వేయకపోతే తినట్లేదు ఎవరు. ఇప్పుడు అందుకని చెప్పేసి మీరు వాళ్ళకి సపరేట్. మీరు గంగలో దిగారనుకోండి, గంగకి పాపం అంటుకుంటుందా, మీ పాపం పోతుందా? నా పాపమే పోతుంది. సో ప్రసాదంది ఆనియన్ గార్లిక్ లో మిక్స్ చేస్తే అందులో ఉండే కర్మ తగ్గే అవకాశం ఉంటుంది, కానీ మీకు తప్పెందుకు వస్తుంది? అంటే అది డౌట్ ఉండిపోయింది, అడుగుదాం వద్దా అని. ఏం ప్రాబ్లం లేదు. ఆనియన్ గార్లిక్ ఉంటేది ఇందులో చేస్తాను కలపకండి, ప్రభుజీ కానీ ఇది అందులో కలపండి, ఏం లేదు. ప్రాబ్లం. అంటే ఓకే, చేస్తున్నాను, నాకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. చాలా వరకు పిల్లలకి ఇంట్లో ఎవరికి కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోయింది ప్రభుజీ. ఏదైనా చిన్న చిన్నవి కోల్డ్ కాఫీ, ఈ సీజన్ లో కూడా కోల్డ్ కాఫీ ఫీవర్లు అవి కూడా లేకుండా చాలా వరకు, అంటే అది నాకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదనుకోండి. ఇంకొకటి అంటే ఏంటంటే ప్రభుజీ, పిల్లల మీద కోపం వచ్చేస్తుంది ప్రభుజీ. పిల్లలు చేసే పనులకి ఎంత కంట్రోల్ చేసుకున్నాను, కానీ కోపం కూడా తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే మీరు చెప్పారు కదా, వాళ్ళకి చెప్పేయండి, వదిలేసేయండి. వదిలేస్తే అసలు వాళ్ళు కూడా పూర్తిగా వదిలేస్తున్నారు. కొన్ని సార్లు ఏంటంటే ఆ పేషెన్స్ అంటే వీళ్ళ మీదే వస్తుంది, బయట పిల్లల మీద రావట్లేదు. అది విచిత్రంగా ఉంది. మీరు వదిలేస్తే వాళ్ళు కూడా వదిలేస్తున్నారని మీకు ఎట్లా తెలుస్తుంది? ఆ పని మీరు అసలు వదిలేస్తే చేయట్లేదు తెలియదు కదా, ప్రభుజీ. మీరు వదిలేస్తే మీకు తెలియకూడదు కదా వాళ్ళు వదిలేసింది కూడా. అది తెలుస్తుంది ప్రభుజీ నాకు. అంటే నేను మీరు ఇంకా వదిలేసాను, వాళ్ళు వదిలేయలేదు. కూడా పూర్తిగా వదిలేస్తున్నారు.
లేదు. మీరు అంటే ఇంకా వాళ్ళు వదిలేయలేదు. చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తాను కదా. అంటే మీరు వదిలేయలేదు అన్నట్టే కదా! ఇప్పుడు వాళ్ళని మీరు చెక్ డొనేషన్ చేస్తున్నా కదా ఇప్పుడు ప్రభుజీ. మీరు డొనేషన్ రాసిస్తారు. ఓకే. మీరు ఒక ఉమ్. 2000 డొనేషన్ ఇస్తే మీకు రిసిప్ట్ ఇచ్చామనుకోండి. రిసిప్ట్ తీసుకున్నారు అయిపోయింది. కానీ పదే పదే ఫోన్ చేసి నేను 2000 ఇచ్చాను కదా! అందులో ఎంత ఎక్కడ వాడారో నాకు చెప్పండి అనేసి చెప్తే, లేదు మాతాజీ ₹1000 దీనికి వాడాను 1000 అవునా? దాని రిసిప్ట్ చూపించండి. అంటే మీరు డొనేషన్ ఇచ్చినట్టా? ఇచ్చినట్లే డొనేషన్ కానీ ఇచ్చారు కానీ పట్టుకొనే ఉన్నారు ఇంకా. పట్టుకొని రైట్. సో పిల్లల్ని వదిలేశాను అనేసి మాట్లాడకండి. వదిలేయలేదు అని చెప్పండి. ఇంకా ఎలా వదిలేయాలని అడిగితే నేను చెప్పగలను. కానీ నేను వదిలేశాను అనేసి చెప్పేసి మళ్ళీ కొత్త మాట చెప్పారనుకోండి. అంటే నేను యాక్చువల్‌గా ఏం పట్టించుకోను. కానీ ఇట్లా చేస్తుంటే బాగోదంటే, అంటే మీరు ఆల్రెడీ పట్టించుకున్నట్టే కదా! రైట్. అంటే సో కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా ప్రభుజీ వాళ్ళు చేసాయి, ఎంత కోపం వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏదైనా చేస్తే మీరు దాన్ని కరెక్ట్ చేయడానికి ఏమన్నా చెప్తే వింటున్నారా? ఒక్కోసారి వింటున్నారు, ఒక్కోసారి వినట్లేదు ప్రభుజీ. సో విన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. విననప్పుడు సరే వీళ్ళింతే అని వదిలేయండి. పిల్లలు బాగుపడాలని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత బాగుపడాలో అంతే బాగుపడతారు. ఎంత చెడిపోవాలో అంతే చెడిపోతారు. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా. కాకపోతే మీరు మీ బాధ్యత పిల్లలు చెడిపోకుండా బాగా ఉండడానికి ట్రై చేయడం. కానీ వాళ్ళు నేను బాగుపెట్టలేకపోతున్నాను అనేసి వాళ్ళ మీద కోప్పడి, మీ మీద మీరు ఫ్రస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఇద్దరికీ ఉపయోగం లేదు. సో చెప్పాలనిపిస్తే చెప్పండి. బట్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేయండి. ఏంటంటే వాళ్ళు ఎదిగే కొద్దీ మీ మాట తక్కువనే వింటారు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు. సో మీరు రెడీగా ఉండాలి యాక్సెప్ట్ చేసి. అండ్ రెండోది ఇంకేం యాక్సెప్ట్ చేయాలంటే, వాళ్ళు ఒకవేళ తప్పు చేసి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళని మళ్ళీ కరెక్ట్ దారిలో పెట్టడానికి. నేను ముందే చెప్పాను కదా! ఇప్పుడు అనుభవించు అనేసి అనకూడదు. లేదా వాళ్ళు నా మాట వినలేదు కాబట్టి ఇట్లా జరిగిందనేసి పదే పదే వాళ్ళకి చెప్పొద్దు. ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. చలో ఇప్పుడు ఇలా చేద్దాం అనేసి ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ చెప్పేటప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు వినరు అనేసి. రైట్? సో మనము గొప్ప తల్లిదండ్రులం గాదు. మన పిల్లలు చెప్పిన మాట వినడానికి. మనం గూడా చాలా తప్పిదాలు చేస్తూ ఉంటాము. మన సెన్స్ కంట్రోల్, మన ఇంద్రియ నిగ్రహం లేకుండా మనం చాలా సార్లు ప్రవర్తించింది మన పిల్లలు చూసుంటారు. చూసారు గాబట్టి వాళ్ళకి మనం చెప్పే మాటల్లో అంత నమ్మకం ఉండదు. వినాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి డెఫినెట్‌లీ మీరు 10 చెప్తే అందులో 2, 3 వింటారు. 7, 8 వినరు. కానీ మీరు వినట్లేదని కోపం తెచ్చుకున్నారనుకోండి, ఆ కోపంలో అరిచేసరికి ఆ వినే 2 విషయాలు గూడా వినడం మానేస్తారు. సో మీకది గావాలా? వద్దు ప్రభుజీ. ఆ! సో ప్రశాంతంగా ఉండండి. మా అబ్బాయి నా మాటలు నేను వాడికి 10 మాటలు చెప్తే అందులో 5 వింటాడు. అవి నేను చూసి వాడికి 5 చెప్తా. సో వాడు వినేవే నేను చెప్తా. అప్పుడు నేను హ్యాపీ, వాడు హ్యాపీ. కానీ మా ఆవిడ వాడికి 10 చెప్తుంది. అందులో 2 వింటాడు. 8 వినట్లేదనేసి ఇంకా అరుస్తుంది. ఆ 2 కూడా మెల్ల మెల్లగా వినడం మానేస్తాడు వాడు. నాతో మా అబ్బాయి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడు. మిగతా అందరితో చేస్తాడు. ఎందుకంటే వాడికి ఒక అండర్‌స్టాండింగ్ క్రియేట్ చేసిన. నేను ఫస్ట్ టైమ్ నో అన్నానంటే లాస్ట్ కూడా నోనే ఉంటది. ఫస్ట్ యెస్ అన్నానంటే లాస్ట్ కూడా యెస్సే ఉంటది. సో ఎక్కువ కన్విన్స్ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తితో. ఈయన చేస్తా అన్నాడంటే చేస్తాడు, చెయ్యను అన్నాడంటే చేయడు. కానీ మిగతా వాళ్ళేంటంటే ఓసారి చేస్తారు, ఓసారి చెయ్యరు. చెయ్య అంటాడు. వాడు ఏడిస్తే ప్రాధేయపడితే ఓకే అంటారు. సో చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి వాడు అక్కడ ఆర్గ్యుమెంట్లు, ఎమోషన్స్ అన్నీ ఆడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ నా దగ్గర మాత్రం ఏమీ చేయడనమాట. రైట్. సో ఏంటంటే నేనే వాడికి అండర్‌స్టాండింగ్ ఇచ్చాను. నేనేంటి, నేనెలా చేస్తాను అనేసి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాడు నాతో ఉంటున్నాడు. నేను వాడితో ఉంటున్నాను. సో మీరు గూడా అది క్రియేట్ చేయండి. ఏంటంటే ఓకే. ఈ ఏరియాలో నా పిల్లలు నా మాట వినరు. ఈ ఏరియాలో వింటారు. సో ఫైన్. ఇందులో నేను హెల్ప్ చేస్తాను. అందులో నేను ట్రై చేస్తాను. కానీ ఆల్రెడీ తెలుసు నాకు వినరు గాబట్టి. సో యాక్సెప్ట్ చేశారనుకోండి మీకు కోపం తగ్గుతుంది. అబ్బా! ఏదో ఒకటి అరుస్తానే ఉంటది. ఏదో ఒకటి చెప్తానే ఉంటదని వాళ్ళకి గూడా ఫీలింగ్ రాదు. మనం గూడా ఎంత చెప్పినా వీడు వినట్లేదని మనకు ఫ్రస్ట్రేషన్ రాదు. ఫైన్. ఆ ఏరియాలో వాడు వినడని డిసైడ్ అయిపోయాడు కాబట్టి ఓకే. అయ్యో! నా పిల్లలే గదా! చూస్తూ చూస్తూ ఎలా వదిలేయాలంటే మరి అవ్వండి ఫ్రస్ట్రేట్. కోప్పడండి. కొత్తగా ఏమైనా ఉపయోగం జరుగుతుందా? ఏం లేదు ప్రభుజీ. దానికి మళ్ళీ మా వారు సపోర్ట్. వాడితో నువ్వు చెప్తావు, వాడు చెయ్యడు, నువ్వు అరుస్తావు. ఎందుకు ఈ గోల అంటారు. ఆయన చెప్పరు. వాడు చేసేది కళ్ళ ముందు తప్పు అట్లే. చేస్తున్నాడని కనిపిస్తున్నా కామ్‌గా వెళ్ళిపోలేక అరుస్తాం. పర్లేదు. పిల్లల్ని మంటలో వేలు పెట్టకుండా మనం ఎన్ని సార్లు కాపాడినా సరే,
వాళ్ళకి తెలివి ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళు కాల్చుకున్నప్పుడు. సో ప్రయత్నం చేయాలి మంటలో వాళ్ళు చేయి పెట్టకుండా ఉండడానికి. కానీ కొన్నిసార్లు వదిలేయాలి, వాడికి కాలితే వాడికి తెలుస్తుంది అనేసి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు చిన్నప్పుడు అంటే చిన్న పిల్లాడు కాబట్టి బలంగా లాగేయచ్చు. మీ అబ్బాయి మీకంటే బలవంతుడు, వాడిని ఆపగలరా ప్రతిసారి? ఆపలేం ప్రభుజీ. అదనమాట. సో పిల్లలు ఎదిగే కొద్దీ మనకంటే బలవంతులు అయిపోతారు కాబట్టి బల ప్రయోగం చేసి వాళ్ళని ఆపలేము. చిన్నప్పుడు అంటే మనం బలవంతులు ఉంటాం కాబట్టి వాడు చిన్నోడు ఉంటాడు కాబట్టి లాగి ఎక్కడైనా పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎదిగే కొద్దీ మనం తెలుసుకోవాలి ఏంటంటే నౌ ఐ కెనాట్ ఫోర్స్ హిమ్, బల ప్రయోగం చేయలేను. అర్థం చేసుకొని ట్రై చేయగలను, అందులో కూడా యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. సో యూ హ్యావ్ టు లెట్ దెమ్ డూ ఇట్. కొన్నిసార్లు తల్లిదండ్రులు నేర్పిస్తారు, కొన్ని విషయాలు జీవితం నేర్పిస్తుంది. చెయ్యని, తప్పు చేస్తే నేర్చుకుంటాడేమో. భయపడొద్దు, ఫెయిల్ అవుతారేమో ఏదో అయిపోతుందని భయపడకూడదు. కర్మ ప్రకారం వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతుంది. కళ్ళ ముందున్నా సరే పిల్లలు పడతా ఉంటారు, కాపాడుకొని కాపాడుకొని. మా బాబాయ్ అయితే ఇంట్లో కార్నర్స్ ఉంటాయి కదా, బెడ్ కార్నర్స్ లేదా కిటికీల కార్నర్స్, అప్పుడప్పుడు తలకు తగులుతాయి అనేసి అటు ఇటు దిండులన్నీ పెడతాడు. ఓకే. అండ్ మా అబ్బాయి ఉన్నప్పుడు అయితే చాలా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మాక్సిమం ఆయన కళ్ళ ముందే పడతాడు వాడు. రైట్. మేమేం చేస్తామంటే ఫైన్, అన్ని చోట దిండులు పెట్టుకోవాలనుకుంటే ఇంకా మొత్తం ఇల్లంతా దూదితో కట్టుకోవాలి. రైట్. అంత ప్రొటెక్ట్ చేయలేము, చేయి పట్టుకోగలం కానీ ప్రతిసారి చేయి పట్టుకొనే ఉంటాను అంటే వాడి జీవితంలో ఇంకా నడవడం నేర్చుకోలేడు మీ తప్ప. సో అలాగే వదిలేయాలి, పడితే నేర్చుకుంటాడు. ఎందుకంటే లైఫ్ నేర్పిస్తుంది కదా, పడితే దెబ్బ తగిలిందని బాగా స్ట్రాంగ్గా రెజిస్టర్ అవుతుంది. రైట్. చిన్న పిల్లాడైనా సరే ఒక్కసారి కాలిన తర్వాత మళ్ళీ చేయబెట్టాడు, ఎందుకంటే రిజిస్టర్ అయిపోతుంది ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, చేస్తే కాలుతుంది అనేసి. మనం ఆ ఛాన్సే ఇవ్వం పిల్లలకి. ఎంతసేపు ఫెయిల్ అవ్వకూడదు అని అనుకుంటాం, ఒక్కసారి ఫెయిల్ అయ్యాక వాడికి ఇంకా వేరే ఆలోచనలు వస్తాయి. రైట్. సో వీ షుడ్ లెట్ పీపుల్ ఫెయిల్. బికాస్ ఫెయిల్ అంటే ఏంటి డెఫినేషన్? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో అవని, తప్పు చేయని, ఏం కాదు, తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుంటే ఇంకోసారి రిపీట్ చేయడు. మీరు చెప్పారనుకోండి ఫ్యూచర్లో రిపీట్ చేయొచ్చేమో. సో కొన్ని ఇంటెలెక్చువల్ వ్యాలిడేషన్ ఇస్తాము, ఏంటంటే జ్ఞానం ఇచ్చి తప్పు చేయకుండా ఆపుతాము. కొన్ని ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్, తన తప్పు తనే తెలుసుకోవాలి తన ఎక్స్పీరియన్స్లోంచి. అలాగే ఎదుగుతారు. సో నేను మీ పిల్లల్ని చూశాను కాబట్టి నాకైతే ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, వాళ్ళు బాగానే ఉంటారు అనేసి. మీరు అనవసరంగా కంగారు పడి కోప్పడి మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి మీ భక్తిని పాడు చేసుకోవద్దు. వాళ్ళకి మీకు మధ్య అవర్షన్ని పెంచకుండా ఉండండి. ఇప్పుడు మీరు అడిచిన మళ్ళీ కొద్దీ మీ అంటారు ఆయన ప్రభుజీ వచ్చేసి బయట పిల్లలు. ఆ అది ఎప్పుడు మాకు ఇదే గొడవ జరిగింది. నేను అరుస్తాను, వాడు వినడు. నువ్వు ఎందుకు అలా అన్నిసార్లు అంటే అరుస్తావు ఎప్పుడు అంటే నేర్చుకుంటారు నాకేం మాతాజీ? అది ఎప్పుడు ఇదే చేస్తుంటే జరుగుతుందంటే ఇంకా నాకు కోపం సరిపోలేదా? వస్తుంది రోజు వాళ్ళు చేసేవి. అలా అంటే కూడా కాదు ఇంకో రోజు, అసలు నీట్నెస్ ఆ, ఉండదు నాకు, అది కోపం వస్తుంది. మిగతా అన్ని పట్టించుకోదు కానీ అన్ని ఎక్కడ ఎక్కడ పడేసి నీట్నెస్ వెళ్తుంది నాకు అసలు బీపీ నీట్నెస్ కూడా పెరిగిపోతుంది ఒక పొద్దున్నే. విభూతి మాతాజీ. నీట్నెస్ కూడా ఒక విభూతి. అంటే అది కృష్ణ కృప ఉంటేనే శుచి వస్తుంది. ఆ కర్మ ప్రకారము కృప ప్రకారం కూడా వచ్చేది అది. మీకు ఉంది కాబట్టి వచ్చింది. మీరు జస్ట్ ఫోర్స్ చేసినంత మాత్రాన అరిచినంత మాత్రాన ఎదుటోడికి నీట్నెస్ రాదు. సో ఒక్కటి బాగా ఒప్పుకోండి. వస్తుంది ఇప్పుడు మిగతా ఎన్ని వదిలేసిన ఆ బుక్స్ అవన్నీ అలా పడేస్తుంటే అసలు ఎంత కోపం వస్తుందంటే అదొక్కటే అంత ఎంత కంట్రోల్ చేసుకుందామని నాకు అదొక్కటి తగ్గట్లేదు అన్నమాట. అలా చూస్తే ఆ బుక్స్ అసలు బీపీ వచ్చేసింది. ఏదో మీరు అన్నట్లు మిమ్మల్ని పెంచడం కన్నా 2 పందులు పెంచడం నయం అన్నట్లు. నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేద్దరు బాగుంటుంది రోజు. ఇంటికి వచ్చాక అసలు ఒక రేంజ్ లో ఉంటది అనమాట. వాళ్ళు వెళ్ళి మార్నింగ్ ఎన్ని కూడా అంతే, సంవత్సరాల వాళ్ళు నుంచి వెళ్ళినప్పుడు ఒక చూస్తున్నారు రేంజ్ ఇది? లో ఉంటది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నారు? 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు? అదొక్కటే అవస్థ. కాదు, ఎన్ని సంవత్సరాలు ఇంకా తీసుకోలేకపోతున్నాను చెప్పండి. రోజు. అదే అడుగుతున్నాను. ట్రై ఇంకో 5 చేస్తాను ఇయర్స్ ప్రభుజీ వెయిట్ చేస్తా. ఇంకెప్పటికైనా తీసుకోవడానికి. లేదు, ఆలోచించండి. ఇంకో 5 ఇయర్స్ ఇలాగే అవ్వండి ఫ్రస్ట్రేట్. 8 ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా? లేదు ప్రభుజీ సో యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక రంగు ఎరుపు అనుకోండి, 2-3 సార్లు చెక్ చేస్తారు ఇది ఎరుపా కాదా అనేసి. సో అది ఎరుపే అనేసి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేయాలి అది ఎరుపే అనేసి. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తా అంటే అది మీ ఇష్టం. బట్ మీరు ఎంత టైం అయినా సరే యాక్సెప్ట్ చేయాల్సింది అది ఎరుపు అనే. సిమిలర్లీ మనుషుల బిహేవియర్ కొంచెం సేపు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇందులో మనం మార్పు చేయలేము, వాళ్ళకు వాళ్ళు మారాలంటే టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నీట్గా చేయడం ఇది నా కర్తవ్యం.
పాడు చేయడం వాడి ప్రవృత్తి. వాడు పాడు చేసిన ప్రతిసారి నేను నీట్గా చెయ్యాలా లేదా అనేది నా ఇష్టం. కానీ నేను క్లీన్గా పెట్టాను కాబట్టి వాడు కూడా క్లీన్ పెట్టాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే కోపం వస్తుంది. బికాస్ యు ఆర్ ట్రయింగ్ టు Exactly. చేంజ్ అదర్స్. ఓకే, సో ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే ఉంది. నాకున్నంత నీట్నెస్ వేరే వాళ్ళకు ఉండదు, రైట్? నేను యాక్సెప్ట్ చేశాను. ఏంటంటే ఇల్లు నీట్గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, చేతన నీట్గా ఉండడం ఇంపార్టెంట్. చేతో దర్పణ మార్జనం ఎక్కువ ఫోకస్ చేయండి. ఇల్లు మార్జనం గురించి అంతగా ఫోకస్ చేసి డిస్టర్బ్ అయ్యి కోపం తెచ్చుకొని కాంప్లెక్సిటీస్ పెంచకండి. ఓకే, మైండ్ క్లీన్గా ఉంటుందా, నేను ఊడ్చి క్లీన్ చేసి వాడి మీద అరిచే టైం కంటే ఇంకో 2 మాలలు ఎక్కువ చేసుకుంటే నా చేతు దర్పణం అన్న అవుతుంది. ఇల్లు ఎంత క్లీన్ పెట్టినా సరే జన్మ మృత్యు జరా వ్యాధిలోనే ఉంటాము. చేతన క్లీన్ పెట్టుకుంటే దానికంటే పైకి వెళ్ళగలం. సో లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ మోర్ యూస్ఫుల్. సో కోప్పడకుండా ఉండడానికి ఇదొక మెథడ్. ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్. ఇల్లు కొంచెం నీట్గా లేకపోయినా ఏం కాదు, రైట్? కానీ చేతన నీట్గా లేకపోతేనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఇల్లు నీట్ పెడుతున్నారు, కోప్పడి గొడవ పెంచి చేతనని పాడు చేస్తున్నారు. సో అంతర్బాహ్య శుచి, 2 శుచిలు కూడా కావాలి. బాహ్యంగా శుచి కాకపోయినా సరే అంతరంగానే ట్రై చేయండి, ఎందుకంటే అదొక్కటే మన కంట్రోల్లో ఉంది. బయట క్లీన్గా పెడితే వేరే వాళ్ళు వచ్చి పాడు చేయొచ్చు, కానీ లోపలగా క్లీన్ పెట్టినప్పుడు బయట వాళ్ళు పాడు అంత ఈజీగా చేయలేరు. మనం అలౌ చేస్తేనే పాడు చేస్తారు. సో మీరు బయట క్లీనింగ్ పెట్టి లోపల అన్క్లీన్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కోపం అంటే ఏంటండి, అన్క్లీనే కదా. సో నిజంగానే మీకు క్లీన్లీనెస్ ఇష్టము, నీట్నెస్ ఇష్టం అంటే లోపల పెట్టుకోవడం స్టార్ట్ చేయండి, బయట తర్వాత చూద్దాం మనం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. యా, వెల్కమ్ మాతాజీ. సో నేనైతే ఇలాగే ఉంటాను మాతాజీ. నేనేమనుకుంటానంటే వాళ్ళని మార్చడం నా కంట్రోల్లో లేదు. ఇల్లుని ఎల్లవేళలా క్లీన్గా పెట్టుమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేను. ఎక్కువ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకోండి, నన్ను ఊడవడం తుడవడం స్టార్ట్ చేయమంటారు. అంత టైం నా దగ్గర లేదు, అంత ఓపిక లేదు. సో నేను వేరే వాళ్ళ చేతు దర్పణ మార్జనం చేయాలి, నా చేతు దర్పణ మార్జనం చేసుకోవాలి. కాబట్టి నేను వాళ్ళని డిమాండ్ చేయలేను, రిక్వెస్ట్ చేయలేను, యాక్సెప్ట్ మాత్రం చేయగలను. సో లెట్ మీ మూవ్ ఆన్, బికాస్ దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. చేసిన You కూడా అంటే focus. ప్రభుజీ ఇది ఇట్లా అంటే క్లీనింగ్ అనేది సమ్ టైమ్స్ అంటే మనకి మన సరౌండింగ్స్ క్లీన్ గా ఉంటే మన మైండ్ కూడా కొంచెం నీట్ గా ఉంటది అని అంటారు కదా ప్రభుజీ. అది కొంచెం అవును. డిస్టర్బెన్స్ గా ఉంటది కదా జనరల్ గా. ఎందుకు అంటే సరౌండింగ్స్ నీట్గా ఉంటే మైండ్ నీట్గా ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, బట్ స్టిల్ ఇట్స్ ఎ చాయిస్. నేను చాలాసార్లు చుట్టూ చెత్త ఉన్నా సరే కూర్చొని చక్కగా చాంటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. బికాస్ మై ఫోకస్ ఇస్ మోర్ ఆన్ కృష్ణ దాన్ ఆన్ సరౌండింగ్స్. ఎందుకంటే అంతే, ఇప్పుడు నేను ఇంట్లో నీట్గా ఉంది కానీ గోల గోల ఉంది, మాట్లాడుకుంటున్నారు, ఏదో ప్రజల్ప చేస్తున్నారు. కాబట్టి నాకు ఆడ చెప్పుల స్టాండ్ పక్కనే ప్లేస్ దొరికింది, అక్కడ వెళ్ళి కూర్చొని నేను చేసుకున్నాను. సో సరౌండింగ్ నీట్గా లేదు, బట్ ఫోకస్ దేనిపైన ఉంది, కృష్ణ పైన ఉంది. లోపల ఇల్లు నీట్గానే ఉంది, బట్ ప్రజల్ప నడుస్తుంది. సో అట్ ద కాన్షియస్ లెవెల్ భౌతికంగా క్లీన్ ఉన్నా సరే ప్రజల్ప చేసి చేసి కాన్షియస్నెస్ పాడైందే ఉంది కదా. సో నీట్నెస్ ఇస్ 2 టైప్స్, వన్ ఇస్ ఆన్ ద కాన్షియస్నెస్ లెవెల్, ఆన్ ది ఫిజికల్ లెవెల్. సో ఎస్, ఫిజికల్గా ఏదన్నా నీట్గా ఉంటే కాన్షియస్నెస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్. కొన్నిసార్లు మంచిగా ప్రశాంతంగా ఏసీ వేసుకొని కింద మంచి కుషన్ పెట్టుకొని అంతం ప్రశాంతంగా ఉంది, చాంటింగ్కి కూర్చున్నాం, మంచి చాంటింగ్ అవుతుందని గ్యారంటీ ఉందా? లేదు ప్రభు. మన ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పై డిపెండ్. లోపల ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మైండ్ అనేవాడు, వాడు స్టార్ట్ చేస్తాడు ఆలోచనలు. చుట్టూ నీట్గా ఉంది, ఎవ్వరు గోల పెట్టట్లేదు, కానీ లోపలే పెద్ద గోల ఉంది, రైట్? చుట్టూ నీట్గా లేదు, కూర్చోవడానికి కూడా హార్డ్గా ఉంది, రైట్? ఎలాగోలా కష్టపడి కూర్చోవాలి, కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది, కృష్ణ పైన ధ్యానం అవుతుంది అనుకోండి. డస్ ఇట్ రియలీ మ్యాటర్? సో అట్లా ఆలోచించాలి. వీలైతే ఎన్వైరన్మెంట్ క్లీన్ పెట్టుకోండి, లేదు అని అంటే అట్లీస్ట్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అన్న క్లీన్గా పెట్టుకోండి. బికాస్ మనం కంట్రోల్ చేయలేం అన్నీ. ఒక మనిషిని కంట్రోల్ చేయడము, ఎస్పెషల్లీ పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే చాలా చాలా కష్టం. సో మనం ఫ్రస్ట్రేట్ అయ్యి కోప్పడి మన ఎనర్జీ వేస్ట్ చేసుకొని వాళ్ళకి, ఇప్పుడు మీరు కోప్పడిన ప్రతిసారి ఏమవుతుంది తెలుసా, నాకు ఇంద్రియ నిగ్రహం లేదు అని మనము ప్రూఫ్స్ ఇస్తున్నట్టు. సో
పెద్దగా అయ్యాక వాళ్ళు మన మాట వినరు. ఎందుకంటే నీకు కోపం వస్తే ఒకలా మాట్లాడతావు, కోపం లేనప్పుడు ఒక మాట్లాడతావు. నిన్నెందుకు నేను నమ్మాలి అనే ఫీలింగ్ మనమే వాళ్ళకి ఇస్తాము. రైట్? సో అందుకని పిల్లల ముందు అరవద్దు, ఎక్కువ కోప్పడద్దు. వాళ్ళకి నీట్గా చెప్పాలి, వింటే ఓకే, లేకపోతే లేదు. మరీ చిన్నపిల్లాడు అనుకోండి కొట్టి చెప్పొచ్చు. కానీ పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మనం వాళ్ళతో యాజ్ అ ఫ్రెండ్ లాగా ఉండి పీస్ఫుల్గా డిస్కషన్స్ చేయడం నేర్చుకోవాలి. టీనేజ్లో ఉండే వాళ్ళతోని అస్సలు పెట్టుకోవద్దు, లేకపోతే వాళ్ళు ఏమన్నా చేయగలరు. ఓకే, సో అందుకనే జాగ్రత్తగా ఉండండి, పీస్ఫుల్గా ఇంటెలిజెంట్గా డీల్ చేయాలన్నమాట. ఓకే. ఓకే ప్రభుజీ. ఎస్. పద్మిని హరిప్రియ మాతాజీ, మీ పాప కూడా వింటలేదా? హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసేసుకుంటారు ప్రభుకి. ఒక టైం గాని ఏజ్ గాని వచ్చేటప్పటికి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే పెట్టేసుకుంటారు, పుస్తకాలన్నీ పడేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి అవే కనిపించక బాధపడతారు, అరుస్తారు మన మీద. నాకేం తెలుసు అని అంటాం అనుకోండి, వాళ్ళే పెట్టేసుకుంటారు. ఇప్పుడు బండి కూడా పెట్టుకుంటుంది, దుమ్ము దులపదు, కడగదు. ఎప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు కడుగుతున్నారు, ఈ బండి మీద దుమ్ము పడిపోయింది అని అనుకుంటున్నారు కదా, అందుకని కడిగేస్తారు. తుడిచేసుకోవడం. సండే టెంపుల్ కి వెళ్ళాలంటే ఉతికిన బట్టలు ఉండాలి, నీట్ గా వెళ్ళాలి. లేకపోతే ఆ విడిచినవే వేసుకుంటే ఎంత స్ప్రే కొట్టుకున్నా వాసన వస్తుంది కదా, ఉతుక్కోవాలి కాబట్టి వాషింగ్ మిషన్ లో వాళ్ళే వేస్తారు. సగం పని అయితే జరిగిపోతుంది. సో వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారు ప్రభు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే నా లైఫ్ లో కూడా అదే జరిగింది యాక్చువల్లీ. మా మదర్ ఫాదర్ నాకు చదువుకో అని ఎప్పుడు చెప్పలేదు. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ అన్నమాట. అందుకనే మా అబ్బాయిని కూడా నేను చదువుకో అని చెప్పను. ఒకసారి ట్రై చేశాను, అందులో వర్స్ట్ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి నేను డిసైడ్ చేశాను, నేను కూడా నాకు చదవాలనిపించినప్పుడే చదివాను కాబట్టి వాడు కూడా నా కొడుకే కాబట్టి అట్లాగే తయారవుతాడేమో అనేసి వదిలేశాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, పిల్లలు పాడవుతున్నారా లేదా అనేసి కేవలం చదువు గురించో ఒక నీట్నెస్ గురించో చూడొద్దు, ఓవరాల్గా చూడాలన్నమాట. లోపల ఏమన్నా వాళ్ళకి కల్మషం ఉందా, అబద్ధాలు చెప్పడము, చీట్ చేయడం, ఇట్లాంటి ఏమైనా ప్రవృత్తి ఉంటే అక్కడ మనం స్ట్రిక్ట్గా ఉండాలి. కొట్టైనా సరే కరెక్ట్ చేయాలి. బట్ మిగతా ఏంటంటే టైంతో పాటు నేర్చుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్టుగా నేను 10th వరకు చదవలేదు సరిగ్గా. అండ్ 10th తర్వాత నాకేం అర్థమైందంటే, అంటే జనరల్గా ఆపోజిట్ సెక్స్తో అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయిని అట్రాక్ట్ చేయాలని, ఇంప్రెస్ చేయాలంటుంది, అమ్మాయిలకి అబ్బాయిని చేయాలంటుంది. సో నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేనేం ఫౌండ్ అవుట్ చేస్తున్నానంటే, అమ్మాయిలు చదువుకునే వాళ్ళనే పట్టించుకుంటారు. రైట్? సో నేను కూడా చదువుకోవాలి, అప్పుడే వాళ్ళు పట్టించుకుంటారు. రైట్? సో నేను చదువుకోవడం స్టార్ట్ చేసిన, టాపర్ రావడం స్టార్ట్ చేసిన. రైట్? దాని తర్వాత ఏమర్థమైందంటే, జీవితంలో మంచి ఉద్యోగం ఉండాలి, కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే మన దగ్గర చదువు ఉండాలి. కాబట్టి చదవడం స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఫస్ట్ అమ్మాయిల కోసం స్టార్ట్ చేసిన, మెచ్యూరిటీ వచ్చే కొద్దీ బాధ్యత కోసం ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను. రైట్? సో దిస్ ఇస్ హౌ వీ గ్రో ఇన్ లైఫ్. ఓకే. అండ్ కొన్నిసార్లు వదిలేయాలి, ఏంటంటే ఓకే వాళ్ళు నేర్చుకుంటారని. అప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. అండ్ వాళ్ళకు కూడా నేనే మారాను అనేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది వాళ్ళకు ఉండనివ్వాలి. రైట్? మా అమ్మాయి ఎట్లా అంటే ప్రభు, ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ వస్తుంది కదా, సో ఈ ఒక్క ఊరికనే చదువుకో, మా ఎగ్జామ్స్ వచ్చాయి కదా, టీవీ చూస్తున్నావు అంటే ఎప్పుడు నేనే రావాలా, వాళ్ళందరినీ కూడా రానియచ్చు కదా ఒకసారి అని. సరే అని చెప్పి మాట్లాడడం మానేసాం, చదవమని చెప్పడము. అయితే క్లాస్ లో సెకండ్ వచ్చింది. వాళ్ళ టీచరును ప్రిన్సిపల్ మమ్మల్ని పిలిచి చెప్పారు, మాకు కాదు చెప్పాల్సింది, వాళ్ళకి చెప్పండి అన్నాము. ఇక వాళ్ళ టీచర్ మొదలు పెట్టింది అనమాట, ఫస్ట్ వచ్చే వాళ్ళు సెకండ్ థర్డ్ వస్తే మాకు ఇన్సల్ట్ గా ఉంటుంది, మీరే ఫస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చే వాళ్ళు ఫస్ట్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఏంటి ఈ విషయం అని. అప్పటి నుంచి సరే మీరు చెప్పింది కరెక్ట్ అని మాట్లాడుకుంటూ ఊరుకుంది. సో అట్లాగా మనము కొన్ని విషయాలు వదిలిపెట్టేస్తుంటే ప్రభుజీ, ఇప్పుడు చదువుకోమంటే వాళ్ళకి కోపం వస్తుంది. మీరు చూసారా, మేము ఎప్పుడు చదువుకోవట్లేదన్నా, లేకపోతే 24 గంటలు పుస్తకాలు పురుగులాగా పట్టుకొని మీ ఎదురుకుండా చూస్తేనే మీరు చదువుకున్నట్టా లేకపోతే కాదా, మీ మార్కులు రాకపోతే అడగండి అంటారు పిల్లలు. సో అందుకని నేను అసలు ఫోర్స్ చేయను. మా వారైతే నువ్వు మాట్లాడకుండా ఉండి, మీరు ఇందాక చెప్పినట్టు నువ్వు మాట్లాడుకమ్మా, చెయ్యి వదిలిపెట్టేసేయి, వాళ్ళ బట్టలు కంపు కొడితే వాళ్ళే ఉతుక్కుంటారు, సరియా అని కాదనుకుంటే వాళ్ళే చేస్తారు, అంతే. సో షీ చేంజ్డ్ ఎ లాట్ ప్రభు ఇండియా వచ్చిన తర్వాత. మేము కూడా అట్లాగే ఇంకోటి ఎలా మేము చదివేటప్పుడు చూడరు కానీ మేము టీవీ దగ్గరికి వెళ్ళగానే మాత్రం మీకు కనపడుతుంది అంటే. అవును అవును, మార్కులు రాకపోతే అడగండి అంటే వీ హావ్ టు వెయిట్ టిల్ దే గెట్ ద మార్క్స్ అని. వాళ్ళ మార్క్స్ ఈవెన్ వాళ్ళు ఫెయిల్ అయినా సరే
ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, పిల్లలకి ఏం భయం ఉంటుంది తెలుసా? ఫెయిల్ అయినప్పుడు మనం ఏమంటాము అని బాగా భయం ఉంటుంది అనమాట. కరెక్ట్ ప్రభు. అవును. కరెక్ట్. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చాలా ఏమనాలంటే ఆ, మనము అప్పుడు చాలా అడగాలి. ప్రేమ వచ్చేస్తుంది మన మీద. అమ్మా ఆ, ఎంత అసలు నిజంగా ఎంత కష్టపడ్డాను తెలుసా? అప్పుడు ఆ ఉమ్, క్వశ్చన్ ఎంత మాకు టఫ్ అసలు ఉందో తెలుసా సిలబస్ లోనే పేపరు? లేదు ఆ, అని వాళ్ళు తెలుసుకుంటారు సిలబస్. ప్రభు, వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు. అయ్యా సో యాక్చువల్గా సంస్కారం ఉంటే నిజంగానే మనం వాళ్ళకి ఒక స్పేస్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇదన్నా చెప్తారు. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఇంటికి కూడా రారు తెలుసా, ఇంటికి వెళ్తే ఏం చేస్తారు అనేసి. అండ్ మెనీ పీపుల్ హూ కమిట్ సూసైడ్ ఆర్ బికాస్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ డిఫేమేషన్. అంటే నా గురించి ఇప్పుడు ఏమనుకుంటారో, నా పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో, సో ఇదంతా భరించడం కంటే చచ్చిపోవడం బెటర్. ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ సూసైడ్ కమిట్ చేస్తారంటే ఫెయిల్యూర్ అంటే మనం వాళ్ళకంత భయం పెంచి పెట్టామన్నమాట. ఫెయిల్ అయితే చావే బెటర్ ఫెయిల్ అవ్వడం కంటే అన్నట్టుగా మనం క్రియేట్ చేసాము. మన సోషల్ మీడియా అనుకోండి, మన సర్కిల్ అనుకోండి, మన రిలేటివ్స్ అనుకోండి, మన ఎక్స్పెక్టేషన్ వాళ్ళపైన. కాబట్టే వాళ్ళు ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి భయపడతారనమాట. కానీ మనం ప్రాపర్గా పేరెంటింగ్ చేసామనుకోండి, ఫెయిల్ అయినా సరే మన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటాడు, నేను తప్పు చేశాను, యాక్చువల్గా ఇలా చేయాల్సింది కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇప్పటి నుంచి నేను వింటాను అనేసి ధైర్యంగా వచ్చి ఒప్పుకునే స్పేస్ మనం ఇవ్వాలి. సో ఎప్పుడైనా పిల్లాడు ఫెయిల్ అయితే వాడికి అడగాలి, ఫెయిల్ అవ్వడానికి నువ్వు అనలైజ్ చేసుకున్నావా ఏంటి రీజన్ అనేసి. ఓకే, నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వకుండా ఎలా ఉండాలో ప్లాన్ చేసుకున్నావా, విల్ యూ నీడ్ మీ టు హెల్ప్ యూ ఇన్ దాట్ అనేసి అడగాలి. సో మీరు మీ పిల్లలు ఒకే టీం అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళు కొన్నిసార్లు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు కానీ జీవితంలో మాత్రం సక్సెస్ అవుతారు. కానీ మీరు వాళ్ళు వేరే టీం అని తెలిసింది అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కొట్టినా జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే దే నెవర్ న్యూ దట్ యు ఆర్ ఆన్ దర్ సైడ్. సో యాక్చువల్గా మనం పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యము, క్యారెక్టరు. చదువులు, నీట్నెస్ అనుకోండి, రిజల్ట్స్ అనుకోండి, ఫ్యూచర్లో ఇన్కమ్ అనుకోండి, ఇవన్నీ ఏంటంటే కర్మ ప్రకారం అవి జరిగిపోతూ ఉంటాయి. నిజంగానే మనం ఏదన్నా బిల్డ్ చేయగలమంటే ఎస్పెషల్లీ భక్తి ద్వారా వాళ్ళ క్యారెక్టర్ అనేది బిల్డ్ చేయగలం, వాళ్ళతో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయగలం. సో యూ ఫోకస్ ఆన్ దాట్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే విల్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. అంత పెద్ద విషయాలు ఏం కావు అవి, రైట్? అందరూ ఫస్ట్ వస్తూ ఉంటే, అందరికీ పొగడతలు చూస్తుంటే నేను కూడా ఫస్ట్ రావాలనే ఉత్సాహం వాడికి వస్తుంది, రైట్? సో దట్ ఈస్ ఆల్ కెన్ బి టేకెన్ కేర్. అందుకనే పిల్లలకి ఏంటంటే చాలా ప్రాపర్గా మనము కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాడు ఫెయిల్ అయినా సరే, ఇప్పుడు మా అబ్బాయి ఫెయిల్ అయినా సరే, ఓకే, సో ఫైన్, వాడు ఫెయిల్ అయ్యాడేమో, బట్ అట్లీస్ట్ ఫెయిల్ అయ్యాననేసి డిప్రెస్లో లేడు అనుకోండి, ఐ విల్ ఫీల్ హ్యాపీ. అంటే హీ నోస్ దట్ హౌ టు హ్యాండిల్ ద ఫెయిల్యూర్, అట్లీస్ట్ పర్లేదులే బాగానే ఉన్నాడు, మెంటల్ స్టేబుల్గానే ఉన్నాడు అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు డిప్రెస్ అవుతారు ఫెయిల్ అయితే. రైట్, ఫస్ట్ థింగ్ చదవరు, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు, సో డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. కానీ ఫెయిల్ అయిన తర్వాత ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి, కానీ డిప్రెస్ అయితే ఏం లాభం? సో మనోడు అట్లీస్ట్ అదన్నా లేడు కదా అని అనుకుంటాను. సరే చదువు కొంచెం వీక్ అయినా సరే వాడికి మాటలు కానీ, వాడి లీడర్షిప్ కానీ, వాడి ఆలోచనలు కానీ అన్నీ హై ఉంటాయి అనమాట. సో అనుకుంటాను, సర్లే బాగా చదివి పర్సంటేజ్లు కొట్టి చేసేది ఏం లేదు, రైట్? సో వీడికి ఆ తెలివి ఉంది కాబట్టి, అంత తెలివి ఉన్నవాడు రేపు పొద్దున చదువులో కూడా ఇంప్రూవ్ అయిపోతాడు అనేసి ఒక ఫెయిత్ ఉందనుకోండి, మనం వాళ్ళని ప్రెషరైజ్ చేయము, మన ప్రెషర్ కింద వాళ్ళు అణిచిపోరు, అండ్ వాళ్ళకు కూడా ఒక స్కోప్ అనేది ఎట్లా తెలుసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. సో థింగ్స్ కెన్ బి టేకెన్ కేర్. అందుకని ఎస్పెషల్లీ మీరు ఏం చేయండి అంటే పిల్లలకి చాంటింగ్ చేయటం నేర్పించండి. కొంచెం భగవద్గీత, భాగవతంలో ఉండే స్టోరీస్ కొంచెం ఇవ్వడం స్టార్ట్ చేయండి, అప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ కృష్ణ విల్ గివ్ యూ మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోవాలి, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం తెలుసుకుంటారు. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలు చాంటింగ్ చేయట్లేదు అనుకోండి, ఈ రోజు నంబర్ 1 అయినా సరే రేపు 0 అయిపోతారు. చాంటింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ రోజు 0 అయినా సరే రేపు ఆ విషయంలో నంబర్ 1 అయిపోవచ్చు, బికాస్ కృష్ణ ఇస్ దేర్ విత్ హిమ్. సో వీ షుడ్ బి మోర్ వరీడ్ వెన్ kids are not Krishna conscious. When kids are not having service attitude, we should be worried. Other things can be taken care easily. ఇదైతే నేను Okay. చెప్పలేదు ప్రభు, చాంటింగ్ మాత్రం. నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు మీరే ఆన్సర్ ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు. మాట ఇచ్చింది మీరు, చేసుకోవాల్సింది మీరు. ఆ విషయం ఇదైతే పూర్తిగా వదిలేసాడు ప్రభు, దీన్ని పట్టించుకోలేదు. కానీ వాడు అంటాడు ఒక చేస్తున్నారు రౌండ్ కదా. చేసి పెట్టిన, ఒక రౌండ్ చేస్తున్నారు, ఒక రౌండ్ ఏనా అంటే మమ్మీ రెండు రౌండ్ చేస్తే రెండేనా అంటే, ఒకటి చేసినప్పుడు ఒకటేనా అన్నావు, రెండు చేసినప్పుడు రెండేనా అంటే, రేపు 3 చేసినా 3 అంటావా నువ్వు?
నీకు సాటిస్ఫాక్షన్ ఉండదా మీరు అడుగుతున్నాను బయట నన్ను. ఎప్పుడన్నా ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎవరన్నా భక్తిలోకి వచ్చి ఒక రౌండ్ చేయడం స్టార్ట్ చేశారనుకో, మీరు సంతోషంగా ఫీల్ అవుతారా, ఫీల్ అవ్వరా? ఫీల్ అవుతాను గురూజీ, కానీ అది మరి వాళ్ళ దగ్గర ఎందుకు? చూపించలేదు. కానీ మీ పిల్లలు అందుకే ఎందుకు అడిగాడు వాడు. చూపించకూడదు? చూపించాలి కదా. వెరీ గుడ్ నాన్న, నువ్వు చేస్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే 1 రౌండ్ ఒకటితో అని చేస్తున్నావు. ఆపేస్తాడేమోనని. ఇదే అతిగా ఆలోచించడం అంటే, ఇది ఒకటితో ఆపేస్తాడు అనేసి. ఒకటే చేస్తున్నా. కృష్ణ రుచి వచ్చిందంటే కొన్ని రోజులైన తర్వాత మీరు చెప్పాల్సి వస్తుంది, 32 రౌండ్స్ అవసరం లేదురా, 16 చేసినా సరిపోదని మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, ఒకటితో ఆగిపోతాడు అనేసి. రైట్, అయినా మీ అప్రిషియేషన్ చేస్తే ఆగిపోయే అంత పవర్ మీ అప్రిషియేషన్ లో ఉందని మీకు అంత అహంకారం ఉందా? లేదు లేదు. మరి అంటే వాడికి గట్టిగా తగిలింది అది, మీరు ఆ, పెట్టిన మెసేజ్ వాడికి గట్టిగా తగిలి చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు. చేసుకోలేదు, Good. ఒకటంటే రెండంటే రెండే అంటావు, నువ్వు సాటిస్ఫై అవ్వవా అని అడుగుతున్నాడు. లేదు, మీరు చెప్పండి. శ్రీయష్ ప్రభుకి చెప్పాను, శ్రీ రిషికేష్ ప్రభుకి చెప్పాను. హీఈస్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ అట్లీస్ట్ 1 రౌండ్ ఆర్ 2 రౌండ్స్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేయండి అని చెప్పండి. రైట్, సో నేర్చుకోండి. ఇప్పుడన్నా జస్ట్ ఏదో నాకు నచ్చినట్టు చేయాలి, నేను చెప్పినట్టు వినాలి అని అనుకుంటే అది పేరెంటింగ్ కాదు, అది డిక్టేటర్షిప్. తెలుస్తుంది. రైట్, అదే సో అడుగుతాడు, బికమ్ బయట పిల్లలకి అంత పేరెంట్స్. మంచిగా చెప్తావు, మాకు కూడా చెప్పొచ్చు కదా అని. మరి మీరు వింటలేదు కదా చెప్తేనంటారు. వాళ్ళకి చెప్పినప్పుడు బాగా కనిపిస్తుంది వీళ్ళకి, వాళ్ళే చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏం చేయాలి మరి. మరి అదే కదా ప్రభుజీ మీరు పిల్లలకి ఫ్రెండ్లీగా లేకపోతే ప్రేమతోటి చెప్తుంటే వాళ్ళు వింటారు ప్రభు. మనం ఎప్పుడైనా వింటారు. చెప్తాం అనుకోండి, ఇప్పుడు 1 చేసామంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్కదానికి చేస్తే మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేసి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు పొందాలో లేకపోతే ఏదైనా గిఫ్ట్ కొట్టేయాలి. ఓ అమ్మ మ్మ్. వాళ్ళు మనల్ని ఇంత పొగుడుతున్నారు కదా అని ఉంటుంది ప్రభు పిల్లలకి. ఉంటుంది సో డెఫినెట్. మీరు డెఫినెట్లీ ఎలాంటి ఉంటుంది. వాళ్ళు, మీ అవును. పిల్లలు అలాగే ఉంటారు. సో మీకు భయం వేస్తుంది అంటే ప్రాబ్లం పిల్లల్లో లేదు, మీలో ఉందనుకుంటా. సో మీరు చెప్పండి, మీరు అట్లాంటి వాళ్ళ అప్రిషియేషన్ ఇస్తే ఆగిపోయే వాళ్ళ? లేదు మొదలవండి మాతో. ప్రభుజీ, మరి మీ లేదు పిల్లలే కదా, ప్రభుజీ. మరి ఎందుకు ఆగిపోతారు? అవును, మా అబ్బాయి అంటే పైన చెయ్యరేమో. చదవకపోయినా నాకు ఎందుకు నమ్మకం అంటే, వాడు నా కొడుకే కాబట్టి నాకు తెలుసు, వాడి మెంటాలిటీ అంతా నాకు తెలుసు కాబట్టి సేమ్ నాలాగే కొంచెం టైం అయిన తర్వాత వాడికి చదవాలనిపిస్తేనే చదువు. అంతెందుకు, మా అమ్మ కూడా చెప్తుంది, ఎగ్జాక్ట్లీ నీలాగే ఉన్నాడు వాడు, నువ్వు కూడా అంతే, చెప్తే చదువు కానీ నీకు అనిపిస్తేనే చదువుతావు కాబట్టి వాడు కూడా అంతే. అది నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ వరకు, ఇప్పటికీ మా మదర్ అంటుందన్నమాట, కృష్ణ చెప్తున్నాడు కాబట్టి నువ్వు వింటున్నావు కానీ నువ్వు ఎవ్వరు చెప్తే కూడా వినవని చెప్తారు. రైట్, మేము బిజినెస్ చేయొద్దని చెప్పినాము, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పినాము, ఎవ్వరి మాట వినవు నువ్వు. రైట్, సో ఇప్పుడు నువ్వు కృష్ణ మాట వింటున్నావు కాబట్టి మేము కూడా నీకు ఏం చెప్పము, నీకు ఆయనే చెప్తాడు, నువ్వు ఆయన చెప్పినట్టే వింటావు కాబట్టి ఇంకేం చెప్పము అనేసి అంటారనమాట. సో మై సన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో మీకు తెలుసు కదా, మీ విత్తనం, మీ బీజము, మీ పిల్లాడు, కాబట్టి టెన్షన్ ఉండకూడదు. రైట్, యాక్చువల్ గా ప్రభుత్వం హాఫ్ మాల చేసినా కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సరౌండింగ్స్ లో మార్క్స్ కి అండ్ షో ఆఫ్ కి అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, మార్క్స్ కి ఒకలా అంటే వాళ్ళ ఈ ట్రెండ్ తగ్గట్టే ఉంటున్నారు. ఎక్కడ కూడా భక్తి చేసే వాళ్ళు చాలా తక్కువ ప్రభుత్వం. కాబట్టి అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలి, చేస్తే ఆ, అవుతారు. లేదు ప్రభుజీ, నిన్న లాస్ట్ అంటుంది నాకు మ్యాథ్స్ 40కి 38 వచ్చినాయి మమ్మీ, ఎందుకంటే జపం చేసుకుని ఎగ్జామ్ రాశాను, నాకు అందుకనే వచ్చినాయి. ఓ పర్వాలేదు, ఇది పడిందా నీకు మనసులో అనుకొని, ఓకే అలాగే ప్రతి ఎగ్జామ్ అలాగే రాయంటే, అలాగే మమ్మీ అలానే రాస్తాను. తెలుగు కూడా అంతే వచ్చినాయి మమ్మీ, 39 వచ్చినాయి నాకు. అంటే అది తెలుస్తుంది, కొన్ని సార్లు నేనే కొంచెం ఇది చేస్తున్నాను. అదే, సో ఆ కొంచెం ఓవర్ అది యాక్షన్ మనం ఆపాలన్నమాట, ఓవర్ రియాక్షన్. రైట్, అది ఆపి అంటే రియాక్షన్. Yes. మనం భక్తి చేస్తే మనకేం అర్థమవుతుందంటే, యాక్చువల్గా చాలా విషయాలు కాంప్లెక్స్ అవ్వడానికి, ప్రాబ్లమేట్ అవ్వడానికి రీజన్ నేనే అని మనకు తెలుస్తుంది అనమాట. నేనే అక్కడ గెలకుండా ఉండాల్సింది, నేనే అరవకుండా ఉండాల్సింది అనేసి మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. చాలాసార్లు భక్తిలో లేనప్పుడు ఏంటి తెలుసా, బ్లేమ్ గేమ్ నడుస్తుంది, నీ వల్ల నీ వల్ల నీ వల్ల. భక్తిలో పరిపక్వత పెరిగే కొద్దీ నా వల్లనే తప్పు జరుగుతుంది, మంచి జరిగితే కృష్ణ వల్ల. మటీరియలిజంలో ఏంటంటే మంచి జరిగితే నా వల్ల, చెడు జరిగితే నీ వల్ల. కానీ భక్తిలో ఎదిగే కొద్దీ చెడు జరిగితే నా వల్ల, మంచి జరిగితే భగవంతుని వల్ల. ఈ షిఫ్ట్ అనేది జరగాల. సో నా పిల్లలు ఎందుకు వినట్లేదు అంటే, వినేలాగా నేను చెప్పట్లేదు.
నిజంగా వాళ్ళకి నచ్చేలాగా, వచ్చేలాగా నేను వాళ్ళకి దారి చూపించట్లేదు కాబట్టి వాళ్ళు వినట్లేదని మీరు అనుకున్నారనుకోండి, దెన్ ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్తే బావుంటుందనే క్రియేటివిటీ పెరుగుతుంది. కానీ ఎంత చెప్పినా వీడు వినట్లేదు, వీడింతే అని అన్నారనుకోండి, మీ క్రియేటివిటీ జీరో ఇంకా. అంటే మీకొచ్చిన 4 మాటలు మాట్లాడడం ఒక్కటే మీకు తెలుసు. కొత్తగా ఏం మాట్లాడడానికి స్కోప్ క్లోజ్ చేసినట్టే అన్నమాట. రైట్? సో, ఎదుటోడికి అర్హత లేదు, స్తోమత లేదు, బుద్ధి లేదు అని అనుకుంటే మన క్రియేటివిటీ జీరో అయిపోతది. కానీ ఎదుటోడు తీసుకునేలాగా ఇప్పుడు రతన్ టాటా ఏం చేశారంటే ₹1,00,000కి కార్ రావాలి అనేసి ట్రై చేశారు. సో, నా స్తోమత ఉండేవాడు నా 10,00,000 కారు కొంటారు అనేసి ఆగిపోయారా? లేదు గదా! స్తోమత లేనివాడు కూడా ఎట్లా కొనాలి అనేసి అలా ₹1,00,000 కార్‌ని తీయడానికి ప్లాన్ చేశారు. తీసినప్పుడు ఆ మీటింగ్ జరిగినప్పుడు సో, అందరూ బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఆ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కలిసి చెప్పారనమాట. ఇంపాసిబుల్ ₹1,00,000 కార్ మనము తీయలేము అనేసి చెప్పారనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా డిస్కషన్ జరిగింది. సో, ఆ డిస్కషన్ మొత్తం ఎండ్ అయిన తర్వాత రతన్ టాటా ఏమన్నారంటే, సరే ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎట్లా ₹1,00,000 కార్ తీయడం ఇంపాసిబుల్ అని మనం చర్చించాము. ఇప్పుడు మనం ఇంటికెళ్ళి రేపు పొద్దున్న మళ్ళీ కలుద్దాము. అండ్ ₹1,00,000 కార్ ఎలా తీయాలి? ఎలా పాసిబుల్? అనే విషయం పైన మాట్లాడదామని చెప్పి మీటింగ్ ఎండ్ చేశారనమాట. అండ్ ఆఫ్టర్ థాట్ వాట్ హ్యాపెండ్? ₹1,00,000కి కార్ వచ్చింది. అదంతా సక్సెస్ కాకపోవచ్చు. ఈవెన్ రతన్ టాటా కూడా అంటారు, నానో ఎందుకు ఫెయిల్ అయిందంటే నేను దాన్ని చీపెస్ట్ కార్ లాగా ప్రమోట్ చేశాను. అంటే అతి తక్కువ ధరకు వచ్చే కార్ లాగా ప్రమోట్ చేశాను కాబట్టి అది ఫీల్ అయింది. కానీ అందరూ ఈవెన్ తక్కువ స్తోమత ఉండేవాడు కూడా అఫోర్డ్ చేయగలడు అనే ప్రిపోజిషన్‌తో నేను ప్రాపర్‌గా ప్రమోట్ చేసుంటే అది సక్సెస్ అయ్యేది అని అంటాననమాట. సో, ఏంటంటే పిల్లల్ని డీల్ చేసేటప్పుడు లేదా వేరే ఏ మనిషిని డీల్ చేసినా సరే, మనం స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ పెట్టుకోవాలి అనంటే తప్పు ఎదుటోడిది కాదు, మనది అని అనుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతామనమాట. ఓకే. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాణిరామ్ ఉప్పల. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఆ, కృష్ణ. నేను కూడా ఇలానే అనుకోని మా పెద్ద పాప బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఉండే తను కూడా. తన హెల్త్ కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయింది తను ఇంటర్ లో ఉన్నప్పుడు. ఆ మా హస్బెండ్ కూడా ఆయన కూడా కిడ్నీ పేషెంట్. సో ఆయనకి ఇప్పుడు బాగా మైండ్ లో సెట్ అయిపోయింది అనమాట. మా పెద్ద పాప ఇట్లా హెల్త్ చాలా ఇదైపోయింది స్టడీస్ లో ఫోర్స్ చేసినందుకు అని. ఇప్పుడు మా రెండో పాప చేయలేకపోతుండే ఆయన. ఆ ఫోర్స్ అది ఇప్పుడు తన పైన ఫోర్స్ చేయలేకపోతుండే ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి. అంటే తనకు తాను తెలుసుకున్నాడు అనమాట. అది తప్పయ్యే వరకు మనిషికి తెలియదు అని అంటారు కదా ప్రభుజీ. సో ఇప్పుడు ఇంకో సెకండ్ పాపకు కూడా అంత ఫోర్స్ చేయలేకపోతుంది. పెద్ద పాప హెల్త్ ఖరాబ్ అయింది కదా, మళ్ళీ ఈమె ఎక్కడ డిప్రెషన్ లో వెళ్ళిపోగలదని ఎక్కువ ఫోర్స్ చేయలేకపోతుంది అనమాట ఇప్పుడు పాప మీదకి. సో నేను కూడా ఆమెకు చెప్తాను చేయాలి చదువుకోవాలి అని చెప్పి వదిలేశాను. కానీ తన ఇలా ఇంటర్ లా 2 ఉంటాయి. ఐఐటీకి కూడా ప్రిపరేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఐఐటీలో ఎక్కువ మార్క్స్ వస్తలేవు ఫస్ట్ ఇయరే కదా అని ఇక మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేస్తలేం. ఫోర్స్ చేసేటట్టు కూడా చెప్పలేకపోతున్నాం అనమాట. సో దీనికి ఎలా చేయాల్సి వస్తుందో కొద్దిగా మీరు చెప్తే హెల్ప్ చేస్తే నేను అలా తనకు ప్రొసీడ్ అవుతాను అనుకున్నాను ప్రభుజీ. ఏం లేదు, వాళ్ళకి అడగండి. కిం కరోతి వాచాలం పుంగవం గైతికం యత్కరోతి శ్రీరంజన కారణ ప్రమాణమాదం శ్రీ చైతన్యేశ్వర. పిల్లలకి చెప్పడం కంటే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ అడగడం స్టార్ట్ చేయాలి. అంటే హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎందుకంటే ప్రెషర్ ఆల్రెడీ చాలా ఉంటది. పియర్ ప్రెషర్ ఉంటది అండ్ కెరియర్ ప్రెషర్ ఉంటది, కాంపిటీషన్ ఉంటది, బయట జాబ్‌లు ఎన్నొస్తాయి ఏంది అనేసి. అండ్ ఇంట్లో మన దీంట్లో కూడా ఏంటంటే క్లాస్‌లో గానీ, న్యూస్ పేపర్‌లో గానీ, మీడియాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ప్రతి చోట ఫుల్ ప్రెషర్ ఉంటదనమాట. సో, కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రెషరైజ్డ్ ఉన్నారు. మనం ఎక్స్‌ట్రా ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అడగాల్సింది ఏంటంటే హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సో, నువ్వు ఆల్రెడీ వచ్చే ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ థాట్ అనేసి అడిగారనుకోండి, దెన్ దే విల్ బి మోర్ కాన్ఫిడెంట్. అండ్ వాళ్ళకి సేమ్ ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దని చెప్పండి. ఏంటంటే నీ ఇన్పుట్ అనేది, నీ వర్క్ అనేది నువ్వు ఎంత చక్కగా చేయగలవో ఆ ప్రాసెస్ పైననే ఎక్కువ ధ్యాస పెట్టు. రిజల్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించుకు. యెస్, రిజల్ట్స్ బాగా రావాలని ప్రయత్నం చేయాలి. బట్ రిజల్ట్ ఏమైపోతుంది అని భయం ఉండకూడదు.
ఈవెన్ ఎంఎస్ ధోని కూడా చెప్తారు. సో వాళ్ళు అడిగారు ఇంటర్వ్యూర్, హౌ యు ఆర్ సో కూల్ అనేసి అడుగుతారు. అంత ప్రెషర్ ఉండే మ్యాచ్లో కూడా మీరు చాలా కూల్గా ఎలా ఉంటారంటే ఆయన చెప్తారు, రిజల్ట్స్ని నేను కంట్రోల్ చేయలేను కానీ ప్రాసెస్ని నేను కంట్రోల్ చేయగలను. సో మై ఫోకస్ ఇస్ ప్రాసెస్. ఓకే, నేను వాట్ బెస్ట్ ఐ కెన్ డూ నౌ, దట్ ఓన్లీ ఐ విల్ థింక్. రిజల్ట్ ఈస్ నెవర్ ఇన్ మై హ్యాండ్, సో ఐ విల్ నాట్ టేక్ మచ్ ప్రెషర్ అబౌట్ ఇట్. సో వేరే క్యాప్టెన్స్కి ఈయనకి తేడా ఏంటంటే వేరే క్యాప్టెన్స్ రిజల్ట్స్ గురించి టెన్షన్ తీసుకుంటారు, ఓడిపోతే ఎలా ఓడిపోతే ఎలా. సో ధోని ఆలోచించాడు ఓడిపోతే ఎలా అనేసి. ధోని అంటే ఎలా గెలవడము, ఏ స్ట్రాటజీ బెస్ట్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరు బౌలింగ్ వేయాలి, ఎవరు బ్యాట్ వేయాలి, ఎవరు ఎట్లా కొట్టాలి, ఏమవుతుంది అనేసి మాత్రమే ఆలోచిస్తారనమాట. సో పిల్లలు కూడా అదే చెప్పాలి. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇలాగే ఆలోచిస్తాడు, ప్రాసెస్ మీద ధ్యాస పెడతాడు, రిజల్ట్స్ గురించి కంగారు పడ్డు. రిజల్ట్స్ ఇంపార్టెంట్ తనకి, బట్ రిజల్ట్స్ విల్ నాట్ డిసైడ్ హూ హీఈస్. ఫెయిల్ అయినంత మాత్రాన పర్సన్ ఫెయిల్యూర్ కాడు, రైట్? సక్సెస్ అయినంత మాత్రాన పర్సన్ సక్సెస్ఫుల్ కాదు. ఇట్స్ జస్ట్ అన్ ఈవెంట్ అనమాట. సో యూ షుడ్ ఆస్క్, ఓకే ఏమవుతుంది? జనరల్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ని మనం ఒకవేళ ఆ వేలో వెళ్తే సెల్ఫ్ హేట్రెడ్ ఆర్ సెల్ఫ్ యాంగర్ విల్ లీడ్ టు కిడ్నీ స్టోన్స్ ఆర్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. నాకు అది ఎవ్రీ 2 yearsకి అవుతుండే. అండ్ ఐ డిస్కవర్డ్ దట్ నాకు సెల్ఫ్ యాంగర్ అండ్ సెల్ఫ్ హేట్రెడ్ ఉండేది బికాజ్ ఐ మేడ్ సో మచ్ మెస్ ఇన్ మై లైఫ్. ఓ ఈవెన్ చెప్పినది వినలేదు, ఇట్లా ఫైనాన్షియల్ క్రైసిస్, అట్లా క్రైసిస్, అదంతా నేనే చేశాను అనుకొని నన్ను నేను హేట్ చేసుకోవడం, యాంగర్ చేసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే నాకు కిడ్నీ స్టోన్ పెయిన్ వస్తుంది, ఇప్పటికీ వస్తూ ఉంటుంది అప్పుడు నేను ఆలోచిస్తాను, డిడ్ ఐ స్టార్ట్ హేటింగ్ ఆర్ బీయింగ్ యాంగ్రీ ఆన్ మీ ఎనీవేర్? ఓకే, పొద్దున్న లేవట్లేదు అనేసి, సాధన సరిగ్గా చేయట్లేదు అనేసి, ఈ విషయంలో ఎక్కడన్నా నన్ను నేను బాగా తిట్టేసుకున్నానా, బాగా ద్వేషించుకున్నానా ఆలోచిస్తాను అనమాట. అండ్ ఇట్ ఈస్ రియల్. సో సిమిలర్లీ మనం ఎవరిపైన ప్రెషర్ పెట్టినప్పుడు దే మైట్ హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ యాంగ్రీ ఫర్ దెమ్ సెల్ఫ్ ఆర్ యాంగ్రీ ఆన్ అదర్స్, ఎందుకు ఇలా చేస్తున్నారని, లేదా నేను ఎందుకు ఇలా తయారయ్యాను అనేసి. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకనే యూ స్టార్ట్ హెల్పింగ్ పీపుల్ బై ఆస్కింగ్ దెమ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, అండ్ దెన్ వెయిట్. మీరు అడగగానే చెప్పరు, ఎందుకంటే ఇది కూడా ఒక కొత్త ట్రాప్ అనుకుంటారు ప్రెషర్ వేయడానికి. సో యూ షుడ్ ఆస్క్, ఓకే ఫైన్, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను చెప్పు, నా వంతు నేను చేస్తాను అనేసి. లైక్ దట్ ఇఫ్ యూ బికమ్, సో దట్ ఏంటంటే ప్రపంచం నన్ను రిజెక్ట్ చేసిన, ప్రపంచం కళ్ళలో నేను ఫెయిల్యూర్ అయినా సరే, నా పేరెంట్స్కి నేను ఇంకా వాళ్ళ కూతుర్నే, ది స్టిల్ వాల్యూ మీ, ది స్టిల్ లవ్ మీ, ది స్టిల్ రెస్పెక్ట్ మీ అని ధైర్యం ఉందనుకోండి, అట్లాంటి పిల్లలు ప్రపంచాన్ని జయించగలరు. కానీ మ్యాక్సిమం టైం ఏమవుతుందంటే ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది పిల్లల్ని, కానీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది ఫెయిల్యూర్ ఇస్ ఓకే అనేసి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. సో దిస్ ఇస్ ద అన్ఫార్చునేట్ కండిషన్ ఆఫ్ టుడేస్ లైఫ్. సో పేరెంట్స్ ఆర్ సో మచ్ కన్సర్న్ దట్ దే థింక్ లెస్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో అందుకనే మీ పిల్లలకి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే దాంతో స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ హూ ఆర్ ఇన్ టీనేజ్ అండ్ ఆల్, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దే విల్ ఓపెన్ అప్. అండ్ చాలాసార్లు వాళ్ళు ఏదైతే టెన్షన్ తీసుకుంటున్నారో అంత పెద్ద టెన్షన్ తీసుకునే విషయాలు కాకపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్తో, మీ నాలెడ్జ్తో వాళ్ళకి చెప్పొచ్చు, ఇదంత పెద్ద విషయం కాదు అనేసి. చాలాసార్లు ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే వాళ్ళకి వేరే రకాల ప్రెషర్ ఉంటుంది, రైట్? కాలేజ్లో, బయట సొసైటీలో ఎవరో అబ్బాయిలు వాళ్ళని ఏదో అనడము, లేదా వాళ్ళ వెనకాల ఏదో రూమర్స్ నడవడము, వాళ్ళని ఎవరన్నా కొంచెం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడము. అండ్ చాలామంది అమ్మాయిలు ఇంట్లో చెప్పుకోరు కూడా, ఎందుకంటే చెప్తే ఎక్కడ నన్ను తప్పు పడతారో, లేదా నేనేదో హింట్ ఇచ్చాను, నేనేదో తప్పు చేశాను కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళు నాకు అలా బిహేవ్ చేస్తుంటారు అనేసి, ఎక్కడ రివర్స్గా తిడతారు అనే భయంతో కూడా అమ్మాయిలు చెప్పారనమాట. సో తెలీదు వాళ్ళకి స్టడీ ప్రెషర్ ఉందా, లేకపోతే జెండర్ ప్రెషర్ ఉందా, మిగతా ఏ ప్రెషర్ ఉందో తెలీదు. కానీ మనం మ్యాక్సిమం ఏం చూస్తామంటే రిజల్ట్ వచ్చిందా లేదా. అరే ఆ రిజల్ట్ వెనకాల చాలా కారణాలు ఉంటాయి, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి హెల్దీ టు గెట్ ఎ హెల్దీ రిజల్ట్. సో అందుకనే స్టార్ట్ ఆస్కింగ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. అంటే ఏదన్నా టెన్షన్ నడుస్తుందా, ఏదైనా నువ్వు చెప్పాలని అనుకుంటున్నావా, ఈజ్ దర్ ఎనీ ఏరియా వేర్ ఐ కెన్ సపోర్ట్ యూ ఆర్ గివ్ యూ ప్రాపర్ అండర్స్టాండింగ్, ప్రాపర్ క్లారిటీ. ఇవన్నీ మనము మాట్లాడితే పిల్లలకి ధైర్యం వస్తుంది. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంటుంది అందరి దగ్గర సక్సెస్ అయ్యేది, కానీ ఆ కెపాసిటీ పైన చాలా బరువు పడి ఉంటుంది, ఈ బాధ్యత, ఆ బాధ్యత, ఈ ప్రెషర్, ఆ ప్రెషర్ అనేసి. అది మనం తీసేస్తే దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ప్రభుజీ, తను ఎక్కువ
ఆపోజిట్ జెండర్ తోటి ఎక్కువ ఫ్రీగా మూవ్ అవుతుంది. షీఈస్ ఎ కోఎడ్ స్టూడెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు కాలేజ్ లో కూడా కోఎడ్ లోనే వేసినాం. అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ బాయ్స్ తోటి మాట్లాడడం చేయడము తనకి ఎక్కువ మాట్లాడుతుంటది అనమాట. అంటే మేక్ లిటిల్, ఎందుకంటే ఎక్కువ క్లోజ్ కూడా మూవ్ అయితే ఈ టీనేజ్ లో భయం ఉంటది కదా ప్రభుజీ, అట్రాక్ట్ Yeah. అయిపోతుంది అని చెప్పేసి తనకు చెప్తుంటా. అంటే మాకు అందరు బ్రదర్స్ లెక్కనే చూస్తా అని చెప్పేసి అంటది. సో ఎంత చూసినా కానీ వి షుడ్ బి లిమిట్ అని చెప్పేసి చెప్తాను నేను తనకు. సో ఈ చెప్పాలి. విషయంలో నేను చెప్పాలి కదా ప్రభుజీ, ఇదైతే యా కరెక్ట్ మీరు కదా చెప్పండి. చెప్పిన తర్వాత నమ్మాలి కూడా. రైట్. సో అప్పుడప్పుడు ఒకసారి చెప్తే పర్లేదు, కానీ పదే పదే చెప్తున్నారు అనుకోండి, దెన్ మనకు నమ్మకం లేదని మనం వాళ్ళకి చెప్తున్నట్టు. సో ఇఫ్ ఏదైనా ఇట్లాంటి విషయం ఉంది, ఎక్కువ మిక్సింగ్ అనేది జరుగుతుంది, కోఎడ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, దెన్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ లైక్ ఓకే ఫైన్, ఇట్ ఈస్ ఓకే టు మిక్స్, బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. అండ్ ఎనీ టైం ఏదైనా నీకు కొంచెం డౌట్ఫుల్ అనిపించింది, కొంచెం ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే నాతో షేర్ చేయి అని చెప్పండి. ఓకే. అండ్ నాకు తెలుసు నువ్వు లిమిట్స్ లోనే ఉంటావు. యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్. సో నాకు నీ భయం లేదు. బట్ స్టిల్ ఏంటంటే యాజ్ అ మదర్గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనేసి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చెప్తే సరిపోతుంది. రైట్. ఎందుకంటే చాలా మంది పిల్లలకి తప్పు చేయకుండా ఉండడానికి ఒక బెస్ట్ రీజన్ ఏంటంటే, నా పేరెంట్స్ నన్ను నమ్ముతారు కాబట్టి నేను తప్పు చేయకూడదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్. కానీ మనమే డౌట్ వేసామనుకోండి, ఎలాగో వాళ్ళు నన్ను నమ్మరు, సో నేను తప్పు చేయకుండా ఉన్నా సరే పెద్ద ఏముంది అనేసి తప్పు చేసిస్తారనమాట. రైట్. సో అందుకనే వాళ్ళకి నమ్మండి, చెప్పండి అండ్ హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు పిల్లలు మీకు వాళ్ళు బాయ్స్తో మాట్లాడుతున్నారని మీకు తెలుస్తుంది, కానీ ఎంతోమంది అమ్మాయిలు మాట్లాడేది కూడా చెప్పరు. అలాగే బాయ్స్ కూడా ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నారు చెప్పరు. రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఈ మధ్య కాలంలో వాట్సాప్ మెసేజ్ చేసి డిలీట్ చేసేయచ్చు, బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేయొచ్చు. సో తప్పించుకోవడానికి, తప్పును కప్పిపుంచడానికి చాలా టెక్నాలజీ ఉంది మన దగ్గర. కాబట్టి మనకుండే ఒకే ఒక ఆధారం ఏంటంటే, ప్రేమపూర్వకంగా మనం మాట్లాడి నమ్మకాన్ని కుదిరించి వాళ్ళు మనతో నిజం మాత్రమే చెప్పాలి అనే లెవెల్కి మనం వాళ్ళని తీసుకెళ్లడం మాత్రమే మనం చేయగలం. మిగతా ఏ బల ప్రయోగం, టెక్నాలజీ ప్రయోగం మనం చేయలేము. అది మనం యాక్సెప్ట్ చేయాలి. Okay. Okay. Thank you, Prabhu. Thank you, Mataji. Yeah. So fine. So we will end here. At least I will end here by singing one kirtan. Later on, if meeku unte program, you can do it. Other kirtans. Hare Krishna Prabhu, Dandavatan Prabhuji Jagannath Ashkumara. Hare Krishna. Okay. Padana Mataji. Yes, Mataji, చెప్పండి. ప్రభుజీ మీరు ఎంత బాగా చెప్తున్నారంటే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. అంటే ప్రభుజీ ఏముంది, అందుకే అంటారు ప్రభుజీ, మంచి మాటతోటి మన్ను బుక్ చేయొచ్చున్నట్టు, కానీ చెడ్డ మాటతోటి చక్కెర బుక్ చేయరాదట ప్రభుజీ. ప్రభుజీ రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ, చాలా మందికి రికార్డింగ్. ఇంకొకటి ప్రభుజీ అనుకుంటాం, మనం ఏదో మనం పిల్లలకి ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకు తెలియదు. అందుకే తన తప్పు తనకు తెలిస్తే తలవలిసి వస్తారట ప్రభుజీ. అందుకని పిల్లలకు మనం మంచి మాటతోటి చెప్పి వాళ్ళను కరెక్ట్, మన మాట వింటుండ్రా వింటలేరా, మనం ఎట్లా చెప్తున్నాం అన్నది చూడాలి ప్రభు. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ, అసలు ఎంత అంటే అందులోనే లీలం అయిపోతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, మంచి మాటతోటి ఖచ్చితంగా పెట్టండి ప్రభుజీ. యా ఇది ఆల్రెడీ దీంట్లో ఉంటది, అంటే మన యూట్యూబ్ లైవ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ లైవ్ సెక్షన్ లో ఉంటుంది. మా గ్రూప్స్ అందరికి పెడతాను ప్రభుజీ. ఇది ఏంటి ప్రభుజీ, ఏంటి మాట? ఈ వీడియో రికార్డింగ్ అంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, అందరికి వినిపించాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఈ సెషన్ ద్వారా మేము ఏం తప్పులు చేస్తున్నాము అనేది చాలా తెలుసుకున్నాం ప్రభుజీ. పిల్లల గురించి చాలా బాగా చెప్పారు. అసలు మేము మా తప్పులు ఏంటి, మేము ఏం చేస్తున్నాము, ఎక్కడ రాంగ్ వెళ్తుంది అనేసి మాకు బాగా అర్థమైంది ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్ సెషన్ ప్రభుజీ, నిజంగా ఎవ్రీ పేరెంట్ షుడ్ లిసన్ దిస్. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడ వస్తాయి ప్రభుజీ? ఇది చెప్తాను మాతాజీ. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనం యూట్యూబ్కి వెళ్తే, ఒక్క నిమిషం, యూట్యూబ్కి వెళ్తే గౌరాంగవాణి అనేసి మీరు ఇందులో సెర్చ్ చేయండి. గౌరాంగవాణి సెర్చ్ చేస్తే ఇది మన ఛానల్. ఇలా ప్రభుపాద్ ఫోటో ఉంది కదా, ఈ ఛానల్ మీద క్లిక్ చేస్తే
ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్లో నేను ఏదైతే ఇప్పుడు తెలుగులో హిందీలో చేస్తానో అవి నేను కట్ చేసి పెడతాను. ఓన్లీ సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. సో ఇట్లా వీడియో సెక్షన్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు మొన్న చేసిన సెషన్ ఉంది అండర్స్టాండింగ్ కృష్ణాస్ మర్సీ, కృపా ప్రొటెక్షన్ గురించి, రెజల్యూషన్ గురించి, ఇలా హిందీలో తెలుగులో సెపరేట్గా పెడతాను. సో ఈ వీడియో సెక్షన్లు ఇక్కడ రావచ్చు. అదే మీరు ఈ మొత్తం సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో సహా చూడాలి అని అనుకుంటే ఈ లైవ్లో వెళ్తే ఇక్కడ మార్నింగ్ జపా సెషన్ అనేసి ఉంది కదా ఇక్కడ. సో ఇది లైవ్ నడుస్తుంది కదా. సో ఈ ఇక్కడ రికార్డింగ్ అనేది కనిపిస్తుంది మీకు మొత్తం. సో ఇది నిన్నటిది, అది ఆ మొన్నటిది, 2 days ఏగో 1 day ఏగో అనేసి మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఏ రోజుది అనేసి. సో ఇట్లా లైవ్లో చూసి ఓకే ఇప్పుడు 2-3 hours అవుతుంది కదా. సో మీరు లాస్ట్కి ఒక 2 hours ఫార్వర్డ్ చేసి చూడండి మీ క్వశ్చన్ కావాలంటే. మోస్ట్లీ ఒకవేళ వీలైతే నేను ఇది కూడా కట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. దెన్ ఇట్లా మీరు చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ప్రభుజీ. సో నేను హరే ఇప్పుడు కృష్ణ ప్రభుజీ. ఈ పిల్లలు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా ప్రభుజీ. ఆ అమ్మాయి ఏ పని చెప్పినా రేపు రేపు అని అంటుంది ప్రభుజీ. ఓకే. సో అట్లా ఎట్లా వాళ్ళని ఎట్లా సరిగ్గా చేయాలి ప్రభుజీ? ఓకే, రేపు అంటే ఏ డేటు అని అడగాలి, ఏ టైము అని అడగాలి. ఒకవేళ ఆ టైంకి నువ్వు చేయకపోతే నేనేం చేయాలో అనేది కూడా అడగాలి. ఇప్పుడు చాంటింగ్ చేయండి అని మీకు చెప్పాను అనుకోండి, ఒకళ్ళు ఒక రౌండ్ చేస్తారు, ఒకళ్ళు 2 చేస్తారు, ఒకళ్ళు రేపు చేస్తారు, ఒకళ్ళు ఎల్లుండి చేస్తారు, ఏదైనా చేస్తారు. కానీ నేను చెప్పాను అనుకోండి 16 rounds ఎవ్రీ డే చేయాలి. అండ్ చేసి నాకు మీరు మెసేజ్ పెట్టాలి చేశారా లేదా అనేసి అని చెప్పాను అనుకోండి. క్లారిటీ ఉంటుందా లేదా? ఏం చెప్పాను నేను? రోజు చేయాలి. ఎన్ని చేయాలి? 16 rounds చేయాలి. అండ్ చేశారా లేదా నాకు రిపోర్ట్ చేయాలి. సో సిమిలర్లీ రేపు చేస్తాను అన్నది ఆమె చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోవద్దు, అడగాలి. ఓకే రేపు అంటే టుమారో, అంటే రేపటి డేటు, ఏ టైంలో చేస్తావు? ఒకవేళ ఆ టైంలో ఆ డేట్లో నువ్వు చేయకపోతే నేనేం చేయాలి? క్లారిటీ తెచ్చుకోండి. అంటే రేపు చేస్తానని చెప్పేస్తే నన్ను వదిలేస్తుంది అని వాళ్ళ మైండ్లో ఉండుంటే డేటు టైము తర్వాత ఏం చేయాలని అడుగుతుందంటే ఓకే షీ ఈజ్ సీరియస్. నౌ రేపు కాదులే కొంచెం కానీ డిప్రెషన్ లో ఉంటుంది మా ప్రభుజీ. ఆమె డిప్రెషన్ ఉంటుందా? 26 years. మీరు డిప్రెషన్లో ఉంటే మరి మీరు ఎందుకు వెనుకబడుతున్నారు? వదిలేయండి కదా, ఆమె ఎప్పుడన్నా చేసుకొని. కానీ మీకు చేసుకోవడం ఇంపార్టెంట్ అయితే రెస్పాన్సిబిలిటీగా కమిట్మెంట్ అడగాలి. లేదు ఆమె డిప్రెస్గా ఉంది, ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకు, అంత విసిగించడం ఎందుకు అంటే వదిలేయండి. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని. కానీ అది చేస్తేనే ఆమె డిప్రెషన్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మందు ఉందనుకోండి, రైట్, మందులు టైంకి వేసుకోవాలి. ఇప్పుడు నేను డిప్రెస్డ్ ఉన్నాను కాబట్టి నాకు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఓకే, ఆ టాబ్లెట్ వేసుకోవడంలో కూడా నేను డిప్రెషన్ చూపిస్తున్నాను అనుకోండి, అప్పుడు బలవంతం చేయాలా లేదా? రైట్. కానీ టాబ్లెట్ ఏం లేదు, వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తే అదే వాళ్ళకి మందు అనుకోండి, మనం వెనకబడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కానీ మీరు చెప్పింది చేస్తేనే వాళ్ళు బయటికి వస్తారు అండ్ అది వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకంటూ వాళ్ళు చేయలేరు, బలవంతం చేసినా పర్లేదు చేయాల్సి వస్తుంది అని అన్నప్పుడు అడగాలి కమిట్మెంట్. ఎప్పుడు చేస్తావు, ఏం చేస్తావు, ఎలా చేస్తావు అనేసి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. వెల్కమ్ Mataji. So we'll sing Jagannatha Ashtakam, then you can continue with other artis. So Srila Adi Shankaracharya రాశారు జగన్నాథ అష్టకం. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో ముదాభిరే నారీ వదన కమలాస్వాద మధుపా रमा शंभु ब्रह्मामरपति गणेशाचित पदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे
जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे भुजे सव्यवेणुं शिरसि शिखि पीच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचर कटाक्षं विदधते सदा श्रीमद्वृन्दावनवसति लीला परिचयो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे महाबोधिस्थिरे कनकरुचिरे नीलाशिखरे वसन् प्रसादान्त सहज बलभद्रेणावलिना सुभद्रा मध्यस्थ सकलसुरसेवावसरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे कृपा पारवार सहज जलद श्रेणी रुचिरो रमावाणी राम स्फुरदमल पंखेरुहमुखः सुरेन्द्रैराराध्य श्रुति गणशिखा गीतचरितो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी रथारूढ़ो गच्छन् पथि मिलित भूदेव पटलै स्तुति प्रारुद्भावं प्रतिपदम् उपाकर्ण्य सदयः दया सिन्धुर्बन्धु सकल जगतां सिन्धु सुतया जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे परब्रह्म पीड कुवलयदलोत्पल्ल नयनो निवासी नीलाद्रौ निहित चरणोऽनन्त शिरसि रसानन्दो राधा सरसवपुरालिङ्गण सुखो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे न वैयाचे राजं न च कनकमाणिक्य विभवं न याचेऽहं रम्यां सकलजनकाम्यां वरवधूं सदा काले काले प्रमथपतिना गीतचरितो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे हरत्वं संसारं द्रुततरं सारं सुरपते हरत्वं पापानं विततिं अपारं यादवपते अहो दीननाथे निहित चरणो निश्चितम् इदं जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी
जगन्नाथ स्वामी, जगन्नाथ स्वामी, नयन पथगामी, जगन्नाथाष्टकं पुण्यं यः पठेत् प्रयतः शुचिः सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं स गच्छति। श्री श्री जगन्नाथाष्टकं की जय। श्रील आदि शंकराचार्य की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। गौर प्रेमानंदे। हरि हरि बोल। हरी हरी बोल।